వెల్కమ్ టు మెట్కి అకాడమీ. ఈరోజు నార్సెట్ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ పార్ట్ 2 డిస్కషన్ చేసుకుందాం. 2025 పేపర్ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నట్టుగా కొన్ని క్వశ్చన్స్ ఎవ్రీడే ప్రాక్టీస్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. సో నాట్ ఓన్లీ క్వశ్చన్స్, ఆ టాపిక్స్ కూడా మనకు అలవాటు అవుతాయి. ఫ్రీక్వెంట్గా అడిగిన టాపిక్స్ ఇవన్నీ కూడా అలవాటు అయితే ఏమవుతుంది, అందరికీ కూడా ఎంత టాపర్ అయినా కానివ్వండి, వాడు టెక్స్ట్ బుక్ మొత్తం చదవడు. ఎవడూ చదివి గుర్తుపెట్టుకోలేడు. అది ఎంత గొప్పోడైనా కూడా. నేను రాసిన బుక్ నేనే చదవలేను. కాబట్టి ఏదైతే ఇంపార్టెంట్ విషయాలు ఉంటాయో, ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయో, యూ షుడ్ నెవర్ మేక్ ఎనీ మిస్టేక్స్ ఇన్ దోస్ టాపిక్స్. ఎవరు ఏది చెప్పినా కూడా ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. డైలీ ప్రాక్టీస్ చేయండి. ప్రీవియస్ ఇయర్ టాపిక్స్ చేసుకోండి. ఒక సెల్ఫ్ నోట్ పెట్టుకోండి. ఒక నోట్బుక్ పెట్టుకొని ప్రతి పాయింట్ని, ప్రతి ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని, ఫ్రీక్వెంట్గా అడిగిన టాపిక్స్ ఖచ్చితంగా మీరు రాసుకోవాలి. మెయిన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో అడిగే ప్రతి ఆప్షన్, లేదా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లో అడిగే ప్రతి ట్రాపర్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవడం వల్ల ఫ్యూచర్లో ఏ ఎగ్జామ్కైనా కూడా ఉపయోగపడేలాగా ఒక సింగిల్ నోట్ మేక్ చేసుకోండి. అది మనకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకే. మెచ్యూరిటీ కమ్స్ వెన్ యూ స్టాప్ మేకింగ్ ఎక్స్క్యూజెస్ అండ్ స్టార్ట్ మేకింగ్ చేంజెస్. అంటే ఏంటి, ఎప్పుడు కూడా మనం దేన్ని బ్లేమ్ చేయకూడదు. నా దగ్గర ఇదే ఉంది, నా దగ్గర అదే ఉంది, నేను ఇది ఉంటే ఇంకా బాగా చదివేదాన్ని, ఇది ఉంటే నా దగ్గర ఇంకా నేను బాగా చేస్తాను, నా పెర్ఫార్మెన్స్ ఇంకా ఇంప్రూవ్ అవుద్ది, అలా ఏం ఉండకూడదు. ఎప్పుడైనా కూడా ఏదైనా ఒకటి ఉంటే మనకు తగినట్టుగా మనం దాన్ని మార్చుకోవాలి. ఈరోజు ఎగ్జామ్ ఉందనుకోండి, ఈరోజు బుక్ తీస్తే రాదు. డైలీ ఎంతో కొంత చేస్తూ ఉండి ఆ ఎక్స్క్యూజెస్ వదిలేసేయాలి. నేను మార్నింగ్ 7కి లెగుస్తాను, 8కి లెగుస్తాను, 10కి లెగుస్తానంటే అవ్వదు. మార్నింగ్ డైలీ ఒక 4కి లెగాలి, 5కి లెగాలి, లేదా ఆ టైం మెయింటైన్ చేసుకోవాలి. నాకు తెలుసు అందరూ జాబ్ చేస్తానో, లేకపోతే క్లాసెస్కి వెళ్తానో, లేదంటే ఏదైనా కాలేజ్ కానీ లేకపోతే ఏదైనా, ఇలాంటి వాళ్ళకి ఆ టైం మెయింటైన్ చేయడం చాలా కష్టం. వీలైనంత వరకు ఒక స్కెడ్యూల్ మెయింటైన్ చేసుకోండి. టైం మెయింటైన్ చేయకపోయినా నేను ఈ రోజులో ఇది కంప్లీట్ చేయాలని అనుకోండి. కంప్లీట్ చేసిన దాన్ని ఒక నోట్లో రాయండి. ఓకే. అందరికీ అన్నీ గుర్తుండవు. ఇప్పుడు మీరు ఏదైతే ఈరోజు చదువుతారో ఇది వచ్చేసి ఎవరికొకరికి టీచ్ చేయండి. ఎప్పుడైతే వేరే వాళ్ళకి చెప్తారో అది మీ బ్రెయిన్లో లాంగర్ రిటెన్షన్ ఉంటుంది. ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగాడు వాడు, డ్యూరింగ్ బ్రీచ్ డెలివరీ అంటే ఏంటి? హెడ్ కాకుండా వేరే ఏ పార్ట్ వచ్చినా కూడా దాన్ని బ్రీచ్ అంటాం. ఆ బ్రీచ్ డెలివరీ అప్పుడు ఏమైంది, ఒక మాన్యువర్ పెర్ఫామ్ చేస్తున్నారు. ఆ మాన్యువర్ ఏంటంటే డెలివరీ చేయడానికి బేబీ ఈజ్ డెలివరింగ్ బై ఏ ఫోర్స్ ఆఫ్ హిజ్ ఓన్ వెయిట్. లెగ్స్ అండ్ ట్రంక్స్ ఆర్ అలౌడ్ టు హ్యాంగ్ ఫ్రీలీ యాజ్ ద నేప్ ఆఫ్ నెక్ అపియర్స్. ఎప్పుడైతే మెడ భాగం వస్తుందో అప్పుడు వరకు కూడా ఈ లెగ్స్ అండ్ ట్రంక్స్ని ఫ్రీగా వదిలేశారు. ఎప్పుడైతే నెక్ కనిపిస్తుందో, నేప్ ఆఫ్ నెక్ వస్తుందో వెజనల్ పార్ట్ దగ్గరికి, అప్పుడు ఏం చేశారు క్లినిషియన్, లిఫ్ట్స్ ద బేబీ లెగ్స్ ఓవర్ ది మదర్స్ అబ్డోమెన్. అంటే కాలు పట్టుకుని పైకి లేపారు. పైకి లేపడం వల్ల ఏమవుతుందంటే హెడ్ అనేది బయటకు వస్తుంది. ఈ మాన్యువర్ని మనం ఏమంటామని అడిగాడు. ఈ మాన్యువర్ని మనం ఏమంటామంటే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. ఏమేమి ఇచ్చాడు, ఒకటి బర్న్ మార్షల్ మాన్యువర్ ఇచ్చాడు, తర్వాత రిడ్జెన్ మాన్యువర్ ఇచ్చాడు, రూబిన్స్ మాన్యువర్ ఇచ్చారు, జవానెల్లి మాన్యువర్ అని ఒక 4 మాన్యువర్స్ ఇచ్చారు. ఈ మాన్యువర్స్ అన్నీ కూడా అసలు ఏంటనేది మనం చదివితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతాం. కాబట్టి ఫస్ట్ ఆ మాన్యువర్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మాన్యువర్ ఏంటంటే పెనార్డ్ మాన్యువర్. పెనార్డ్ మాన్యువర్ ఎప్పుడు యూజ్ చేస్తాము, ఎప్పుడైనా కూడా ఎక్స్టెండెడ్ లెగ్స్ ఉన్నాయనుకో, డెలివర్ చేసేటప్పుడు లెగ్స్ ఎక్స్టెండెడ్ పొజిషన్లో ఉన్నాయనుకో, అంటే ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ ఉంటాయి కదా, అట్లా లెగ్స్ అనేది ఎక్స్టెన్షన్ పొజిషన్లో ఉంది, అప్పుడు మనం ఈ పెనార్డ్ మాన్యువర్ని యూజ్ చేస్తాం. ఎగ్జామ్లో ఏమని ఇస్తాడంటే క్వశ్చన్ ఫ్రేమ్ చేసేటప్పుడు లెగ్స్ వచ్చేసి బ్రీచ్లో ఉన్నాయి, సో మీరు ఏ మాన్యువర్ చేస్తున్నారు, ఆ మాన్యువర్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి అడుగుతాడు. తర్వాత లవ్ సెట్ మాన్యువర్ అంటే ఏంటి, ఎక్స్టెండెడ్ ఆర్మ్స్ని, ఒకవేళ లెగ్ కాకుండా అక్కడ చేతులు ఉన్నాయనుకో, ఆర్మ్స్ ఎక్స్టెండ్ అయ్యి ఉన్నాయనుకో, ఆర్మ్స్ స్టక్ అయింది బ్రీచ్లో, అంటే బ్రీచ్లో చేతులు ఇరుక్కుపోయినాయి, అప్పుడు ఏమవుతుంది, ఓన్లీ చెయ్యి మాత్రమే కనిపిస్తుంది. అప్పుడు ఏం చేస్తాం, మనం లవ్ సెట్ మాన్యువర్ చేస్తాం. ఎప్పుడు కూడా లవ్ సింబల్ దేంతో చేస్తాం, హ్యాండ్స్తోనే కదా చేస్తాం. కాబట్టి పిన్నార్డ్ అంటే పిన్ పెట్టి, పిన్ ఎప్పుడు కూడా లెగ్లో గుచ్చుతున్నారు అనుకోండి, అలా గుర్తుపెట్టుకోండి. పిన్ ఎప్పుడు కూడా ఎక్స్టెండెడ్ లెగ్స్కి యూజ్ చేస్తాము. లవ్ సింబల్ ఎప్పుడు దేంతో చేస్తాము, ఆర్మ్స్తో చేస్తాం. కాబట్టి లవ్ సెట్ మాన్యువర్ వస్తే అది ఆర్మ్స్ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత బర్న్ మార్షల్ అంటే ఏంటి, బాడీ అంతా వచ్చేసింది, హెడ్ మాత్రం ఇరుక్కుపోయింది. సో అలా ఉన్నప్పుడు ఏం చేస్తాం అంటే బేబీని హ్యాంగ్ చేసి తర్వాత లిఫ్ట్ చేస్తాం పైకి. అలా లిఫ్ట్ చేయడం వల్ల ఏమవుతుంది, హెడ్ అనేది డెలివరీ అవుతుంది. సో ఆఫ్టర్ కమింగ్ హెడ్ అంటే ఫస్ట్ బాడీ వచ్చేసింది, తర్వాత లాస్ట్లో హెడ్ ఉంది వెజినా దగ్గర. సో అలాంటి టైంలో ఈ బర్న్ మార్షల్ యూజ్ చేస్తాం. తర్వాత మారిషస్ స్మెల్లీ వీట్ అంటే కూడా ఇది కూడా హెడ్, ఆఫ్టర్ కమింగ్ హెడ్కే యూజ్ చేస్తాము. కాకపోతే ఏంటంటే ఫింగర్స్ అనేవి బేబీ చిన్న దగ్గర పెడతాం. సో ఇదంతా కూడా డిఫరెంట్ మాన్యువర్స్ దట్ ఆర్ యూజ్డ్ టు డెలివర్ ద బేబీ. ఇది ఎందుకు యూజ్ చేస్తాం, మారిషస్ స్మెల్లీ వీట్ హెడ్ని ఫ్లెక్షన్ పొజిషన్లో ఉంచడం కోసమే యూజ్ చేస్తుంది దీన్ని.
ఇంకొక మాన్యూర్ ఉంది. అదేంటంటే రిడ్జన్ మాన్యూర్. రిడ్జన్ మాన్యూర్ అంటే ఏంటంటే హెడ్ విపరీతంగా ఎక్స్‌టెన్షన్ వెనక్కి వెళ్ళిపోకుండా మనం కంట్రోల్ చేయడం కోసం యూజ్ చేస్తాం. ఎయిదర్ సెఫాలిక్ డెలివరీలో గానీ, లేకపోతే ఏదైనా పెరినియల్ సపోర్ట్ ఇచ్చారనుకోండి, బ్యాక్ సైడ్ సపోర్ట్ ఇచ్చారు, సెఫాలిక్ డెలివరీ ఉంది. అలా ఏదైనా ఇస్తే అది రిడ్జన్ మాన్యూర్. తర్వాత రుబిన్ అండ్ వుడ్స్. రుబిన్ అండ్ వుడ్స్ అనేది ఇంపార్టెంట్ మాన్యూర్. ఎక్కడ పెర్ఫార్మ్ చేస్తారు? షోల్డర్ ఇరుక్కుపోయింది, షోల్డర్ డిస్టోకియాలో. అలాంటి టైంలో బేబీని రొటేట్ చేసి షోల్డర్‌ని అడక్ట్ చేస్తాం. అంటే బాడీ వైపు నొక్కేసి ఉంచుతాం. ఆ మాన్యూర్‌ని వచ్చేసి మనం రుబిన్ ఆర్ వుడ్స్ మాన్యూర్ అంటాం. జవానెలి మాన్యూర్ అంటే ఏంటంటే ఇంకేం లేదు. బేబీ డెలివరీ అవ్వట్లేదు అన్నప్పుడు బేబీ హెడ్ ఏదైతే వచ్చిందో దాన్ని లోపలికి తోసేసి ఎమర్జెన్సీగా ఎల్ఎస్‌సిఎస్ చేస్తాం. సో దాన్ని మనం జవానెలి మాన్యూర్ అంటాం. ఇప్పుడు ఏం అడిగాడు వాడు? బేబీ బాడీ ఫ్రీగా హ్యాంగ్ అవుతుంది, తర్వాత లిఫ్ట్ చేస్తున్నాం అని అడిగాడు. బాడీ హ్యాంగ్స్ దెన్ లెగ్స్ లిఫ్టెడ్. దాన్ని ఏమంటాం అంటే బర్న్ మార్షల్ అని అంటాం. కాబట్టి ఇప్పుడు ఆన్సర్ డిస్కస్ చేద్దాం. ఓకే. ఫస్ట్ ఇందాక అడిగిన క్వశ్చన్ ఏదైతే అడిగాడో, లెగ్స్ అండ్ ట్రంక్స్ ఆర్ అలౌడ్ టు హ్యాంగ్ ఫ్రీలీ అండ్ దెన్ బేబీస్ లెగ్స్ లిఫ్ట్ చేశారు. ఎప్పుడైతే నెక్ కనిపిస్తుందో అప్పుడు బేబీస్ లెగ్స్ అనేవి లిఫ్ట్ చేశారు. ఆ మాన్యూర్ని ఏమంటాం మనం? బర్న్ మార్షల్ మాన్యూర్ అని అంటాం. క్లూ ఏమిస్తాడు యూజువల్గా? బ్రీచ్ బేబీ ఉంది. బ్రీచ్ బేబీతో ఏం చేశారు? బాడీ వచ్చేసి అలౌడ్ టు హ్యాంగ్ ఆన్ ఇట్స్ ఓన్ వెయిట్. దెన్ వెన్ ద నేప్ ఆఫ్ నెక్ అపియర్స్ ఆ బాడీ వచ్చేసి లిఫ్ట్ చేసాము అనేది చెప్తాడు. ఇది ఎందుకంటే ఆఫ్టర్ కమింగ్ హెడ్, ఫస్ట్ బాడీ వచ్చేసింది, హెడ్ లోపల ఉండిపోయింది. అలాంటి టైంలో ఈ టైప్ ఆఫ్ మాన్యూర్ని మనం పెర్ఫామ్ చేస్తాం. రెండోది ఏంటంటే డు నాట్ పుల్ ద బేబీ ఫోర్స్ఫుల్లీ. అంటే ఫోర్స్ఫుల్గా మనం బేబీని లాగేయకూడదు, హెడ్ లోపల ఉంది కదా అని చెప్పి. జెంటిల్ ట్రాక్షన్ అప్లై చేయాలి. ఎందుకు? ఎప్పుడైతే నువ్వు ఫోర్స్ఫుల్గా లాగేస్తావో అది ఏదైతే నెక్ పార్ట్ ఉంటుంది కదా, నెక్ పార్ట్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదా, ఇట్ కెన్ ఇంజూర్ ది నెక్ ఆర్ స్పైన్. ఎప్పుడైతే స్పైన్ కానీ నెక్ కానీ ఇంజూరీ అవుతుందో బేబీ పుట్టినా కూడా బాడీ మొత్తం పారాలసిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా కూడా బాడీ మొత్తం హ్యాంగ్ అవుతుంది, హెడ్ ఒకటే ఉంది అంటే నువ్వు లాగేయకూడదు వెంటనే పట్టుకుని. ఇలా బేబీ బాడీ ఫస్ట్ హ్యాంగ్ అయిన తర్వాత నెక్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు బేబీ లెగ్స్ పట్టుకుని పైకి లిఫ్ట్ చేసావు అనుకో, ఈజీగా హెడ్ అనేది డెలివర్ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. ఇందాక మనం బర్న్ మార్షల్ మాన్యూర్ అనుకున్నాం కదా, అదే ఇది. ఫస్ట్ బేబీ బాడీని ఫ్రీగా హ్యాంగ్ చేస్తున్నారు ఇలా కిందకి. హ్యాంగ్ చేసిన తర్వాత ఏం చేశారు? ఎప్పుడైతే ఈ నేప్ ఆఫ్ నెక్ మనకి ఈ వెజైనల్ ఓపెనింగ్ దగ్గరికి వస్తుందో అప్పుడు బేబీ లెగ్స్ని అనేది పైకి లిఫ్ట్ చేస్తారు. పైకి లిఫ్ట్ చేయడం వల్ల ఏమవుతుంది? హెడ్ అనేది బయటికి డెలివరీ అవుతుంది. దీన్ని మనం బర్న్స్ మార్షల్ మాన్యూర్ అని అంటాం. ఇది. తర్వాత రెండోది, ఇందాక మనం అనుకున్నాం కదా రిడ్జన్ మాన్యూర్లో ఏంటి? యూజువల్గా బేబీని రిడ్జన్ మాన్యూర్ అంటే ఏంటంటే హెడ్ ఎక్స్టెన్షన్ అయిపోకుండా, అంటే విపరీతంగా వెనక్కి వెళ్ళిపోకుండా ఉండడం కోసం మనం ఈ రిడ్జన్ మాన్యూర్ని అనేది యూజ్ చేస్తాం. దీంట్లో ఏమవుతుంది? బేబీ సెఫాలిక్ డెలివరీలోనే ఉంటాడు, బ్రీచ్ కాదు. బేబీ సెఫాలిక్ డెలివరీలోనే ఉంటాడు. దానికి ఏదో పెరినియల్ సపోర్ట్ ఇస్తాము కింద, అంటే ఇదిగో ఈ సపోర్ట్ ఇస్తాము, విపరీతంగా హెడ్ అనేది ఎక్స్టెండ్ అవ్వకుండా. దాన్ని మనం రిడ్జన్ అంటాం. రైట్ వే టు డెలివర్ అని గుర్తుపెట్టుకోండి. రైట్ అంటే అది జస్ట్ సెఫాలిక్ డెలివరీకి జస్ట్ మనం హెడ్ ఓవర్ ఎక్స్టెన్షన్ అయిపోకుండా హెడ్ ఎక్స్టెన్షన్ కంట్రోల్ చేయడం కోసం యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇంకో మాన్యూర్ ఏంటిది? ఇది ఇక్కడ ఏంటంటే బేబీ ఆర్మ్స్ డెలివరీ చేయడానికి మనం యూజ్ చేస్తున్నాం. బేబీ ఆర్మ్స్ డెలివరీ చేయడానికి ఏం చేస్తున్నాం? మనం రొటేట్ చేస్తున్నాం బేబీని. దీన్ని మనం లవ్ సెట్ మాన్యూర్ అని అంటాం. ఓకేనా? లవ్ సెట్ మాన్యూర్ అని అంటాం. ఇంకొకటి నెక్స్ట్ది, ఇదేం మాన్యూర్? ఇది రూబిన్స్ మాన్యూర్ అంటే ఏంటి? బేబీ షోల్డర్ డెలివరీ చేయడానికి, అంటే షోల్డర్ ఎప్పుడైనా మ్యాటర్నల్ పెల్విస్లో ఇరుక్కుపోయింది అనుకో, అంటే షోల్డర్ డిస్టోకియాకి మనం యూజ్ చేస్తాం. ఏదైతే పోస్టీరియర్ షోల్డర్ ఉంటుందో దాని మీద మనం ప్రెషర్ అప్లై చేస్తాం. ప్రెషర్ అప్లై చేయడం వల్ల ఏమవుతుంది? ఈ షోల్డర్ అనేది డెలివరీ అవుతుంది. ఈ షోల్డర్ అనే దాన్ని ఈజీగా డిస్లాజ్ అవుతుంది. సో అదొకటి. ఇప్పుడు మనం పైన చేసిన మాన్యూర్స్ ఏది వర్కౌట్ అవ్వలేదు అనుకో, హెడ్ వచ్చింది, ఏది చేసినా కూడా బేబీ డెలివరీ అవ్వలేదు, వెంటనే ఏం చేస్తాం? ఈ హెడ్ని లోపల పెట్టేసి ఇమీడియట్గా ఎల్ఎస్సిఎస్ చేసేస్తాం. దాన్ని మనం జవానెలి అంటాం. నిల్ అంటే ఏది వర్క్ అవ్వలేదు. ఓకేనా? ఏ మాన్యూర్ కూడా వర్క్ అవ్వలేదు. సో నో మాన్యూర్ ఈజ్ వర్క్డ్. సో ఏం చేస్తాం? జవానెలి చేస్తాం. ఓకేనా? మళ్ళీ ఒకసారి చూద్దాం. బేబీ ఫ్రీగా హ్యాంగ్ అవుతుంది ఆఫ్టర్ కమింగ్ హెడ్. ఇప్పుడు ఏం చేస్తాం? బేబీ లెగ్స్ పట్టుకుని పైకి లిఫ్ట్ చేస్తాం. దీన్ని మనం బర్న్ మార్షల్ అంటాం. బేబీ ఆర్మ్స్ని డెలివరీ చేయడానికి యూజ్ చేస్తున్నాం అనుకో, దాన్ని మనం లవ్ సింబల్ దేంతో మేక్ చేస్తాం? హ్యాండ్స్తోనే కదా. సో లవ్ సెట్ ఎప్పుడు కూడా బేబీ హ్యాండ్స్ డెలివరీ చేయడానికి యూజ్ చేస్తున్నాం. ఒకవేళ సెఫాలిక్లోనే ఉంది, బేబీ పెరినియం సపోర్ట్ చేసుకుని హెడ్ ఓవర్గా ఎక్స్టెండ్ అవ్వకుండా యూజ్ చేస్తున్నాం అనుకోండి, దాన్ని మనం రిడ్జన్ మాన్యూర్ అని అంటాం. ఒకవేళ బేబీ షోల్డర్ డిస్టోకియాలో షోల్డర్ని డెలివరీ చేయడానికి యూజ్ చేస్తున్నాం అనుకో, దాన్ని మనం రూబిన్ మాన్యూర్ అని అంటాం. లాస్ట్ది జవానెలి. ఏది వర్క్ అవ్వాలి? నిల్ ఏ మాన్యూర్ కూడా మనకు వర్క్ అవ్వాలి. అప్పుడు ఏం చేస్తాం? హెడ్ ఏదైతే బయటకు వచ్చిందో విల్ పుష్ దట్ ఇన్సైడ్ ఆఫ్ ది యూటరస్ అండ్ వీ విల్ మేక్ ఏ ఎమర్జెన్సీ ఎల్ఎస్సిఎస్. సో అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి?
సర్వేలెన్స్కి రీసెర్చ్కి డిఫరెన్స్ అడిగాడు. సర్వేలెన్స్కి రీసెర్చ్కి డిఫరెన్స్ తెలియాలంటే ముందు అసలు అది ఏంటో మనకు తెలియాలి. సర్వేలెన్స్ అంటే ఏంటి? సర్వేలెన్స్ అనేది కంటిన్యూస్ ఆన్‌గోయింగ్ ప్రాసెస్. ఓకేనా? కంటిన్యూస్‌గా మనం చేస్తాం. ఎక్కడైనా ఏదైనా ఒక పేషెంట్‌కి పోలియో వచ్చిందనుకో, పోలియో సింప్టమ్స్ ఏంటి? అక్యూట్ ఫ్లాసిడ్ పారాలిసిస్ ఉంటది కదా! ఈ పారాలిసిస్ 0-14 ఇయర్స్‌లో ఈ ఏజ్ గ్రూప్‌లో ఎవరికన్నా ఒక పారాలిసిస్ వచ్చింది. వాళ్ళకి లూజ్ స్టూల్స్ అవుతున్నాయి. ఇలా ఏదన్నా ఉన్నాయంటే అక్కడ ఏదన్నా పోలియో కేసెస్ వచ్చినాయా అని చెప్పి మనం సర్వేలెన్స్ చేసుకుంటూనే ఉంటాం కంటిన్యూస్‌గా. ఎవరెళ్తారు? మల్టీపర్పస్ మేల్ వర్కర్ గానీ, ఫీమేల్ వర్కర్ గానీ వెళ్లి స్టూల్ శాంపుల్ కలెక్ట్ చేసుకొని దాన్ని పోలియో టెస్ట్ చేస్తారు. ఒకవేళ అక్కడ ఏమన్నా కేసెస్ వస్తే దానికి తగ్గట్టుగా వాళ్ళు మెజర్స్ తీసుకోవడానికి. సో, ఈ సర్వేలెన్స్ అనేది కంటిన్యూస్ ఆన్‌గోయింగ్ ప్రాసెస్. ఎప్పుడు కూడా ఆపరు. కానీ రీసెర్చ్ తీసుకుంటే ఏమవుతుంది? ఇది యూజువల్‌గా ఏంటి టైమ్ లిమిటెడ్ స్టడీ. అంటే ఏదైనా ఒక కొత్త నాలెడ్జ్ ఒక డ్రగ్‌ని టెస్ట్ చేస్తున్నారనుకుందాం. లేదంటే ఎక్కడైనా ఒక డిసీజెస్ వచ్చినాయి. ఎక్కడ ప్రివలెంట్‌గా ఉంది? ఎక్కడ ఎక్కువగా ఉంది ఈ డిసీజ్? అలా ఏదైనా టెస్ట్ చేస్తున్నారనుకో, వాళ్ళు టెస్ట్ చేయాలంటే ఒక టైమ్ ఫ్రేమ్ తీసుకుంటారు. అంటే 2000 నుంచి 2026 వరకు 2000 నుంచి 2026 వరకు ఒక పర్టిక్యులర్ ఎక్స్ అనే డిసీజ్ లేదా పోలియో ఎక్కడ ఎక్కువగా వచ్చింది, టైఫాయిడ్ ఎక్కడ ఎక్కువగా వచ్చింది. ఈ ఈ ఈ టైప్ ఆఫ్ రీసెర్చ్‌ని చేయడాన్ని మనం ఈ టైప్ ఆఫ్ రీసెర్చ్ అంటే ఏంటి? ఈ టైప్ ఆఫ్ ఎవిడెన్స్‌ని చేయడానికి మనం రీసెర్చ్ అంటాం. ఎప్పుడూ గూడా సర్వేలెన్స్ అనేది పబ్లిక్ హెల్త్ యాక్షన్. అంటే ఏంటి? ఒక దగ్గర పోలియో అనేది ఒక కేస్ వచ్చిందనుకో, మనం పబ్లిక్ హెల్త్ ప్రయారిటీగా తీసుకొని వాళ్ళకి ఏం చేయాలనేది మనకి ఇంపార్టెంట్. కాబట్టి పబ్లిక్ హెల్త్‌లో మార్పులు తీసుకురావడం కోసం సర్వేలెన్స్ అనేది ఉపయోగపడుతుంది. వేరేజ్ మనకి ఏదైనా ఒక కొత్త నాలెడ్జ్‌ని తీసుకురావాలి. ఏదైనా ఒక కొత్త డ్రగ్‌ని మార్కెట్‌లోకి తీసుకురావాలి. లేదా ఒక కొత్త ఐడియాని మార్కెట్‌లోకి తీసుకురావాలంటే ఖచ్చితంగా అది రీసెర్చ్ వల్లే పాసిబుల్ అవుతుంది. ఎప్పుడు ఈ సర్వేలెన్స్ ఏం చేస్తుంది మనకి డిసీజెస్‌ని ట్రాక్ చేసి ట్రెండ్స్‌ని ఎక్కడ ఇప్పుడు ఆహ్, మన దగ్గర అనంతపురంలో ఫ్లోరోసిస్ ఎక్కువుందనుకుందాం. ఫ్లోరోసిస్ అంటే ఏంటి? డెంటల్ ఫ్లోరోసిస్ కానీ ఇలా అంటే ఫ్లోరిన్ ఎక్కువ ఉండడం వల్ల వాటర్‌లో వాళ్ళకి టీత్ అనామలీస్ రావడం గానీ, ఆహ్, ఎనామెల్ డెఫిసిట్స్ రావడం గానీ, ఇవన్నీ గూడా మనకు అనంతపురం జిల్లాలో ఎక్కువుందనుకుందాం. అనంతపురం డిస్ట్రిక్ట్స్‌లో. ఇప్పుడేమవుతుంది, అట్లా ఎక్కడైతే ఎక్కువ ట్రెండ్స్ ఉన్నాయో, అది మనం ఫైండ్ చేయడానికి మనం సర్వేలెన్స్‌లో చూస్తాం. కానీ రీసెర్చ్‌లో ఏం చేస్తాం, ఒక హైపోథెసిస్ తీసుకొని, దానికి రీసెర్చ్‌ని ఎతుక్కుంటాం. అంటే ఏంటి, అనంతపురంలో కంపేర్డ్ టు మిగతా ప్లేసెస్ కంటే అక్కడ కేసెస్ ఎక్కువున్నాయి. 2000 నుంచి 2026 వరకు. ఇది ప్రూవ్ చేయాలి అంటే మనం రీసెర్చ్ చేయాలి. రీసెర్చ్ చేసి ఆ కేసెస్ అన్నీ తీసుకొని, గ్యాదర్ చేసుకొని, అలా వస్తే దాన్ని మనం రీసెర్చ్ అంటాం. సర్వేలెన్స్ అనేది ఎప్పుడూ జరుగుతూ ఉంటది. ఇయర్లీ రిపోర్టింగ్ గాని, వీక్లీ రిపోర్టింగ్ గాని అలా ప్రతిసారి గూడా రిపోర్టింగ్ జరుగుతానే ఉంటది. ఎథిక్స్ వచ్చేసి ఆహ్, పేషెంట్ పరంగా అయితే మనం కాన్ఫిడెన్షియాలిటీ, డేటా ప్రొటెక్షన్ మెయింటైన్ చేయాలి. రీసెర్చ్‌లో ఏమవుతుంది మనకి ఎథికల్ అప్రూవల్ తీసుకోవాలి. అంటే ఏంటి పేషెంట్ రీసెర్చ్‌లో పార్టిసిపేట్ చేయాలంటే ఫస్ట్ ప్రయర్‌గా మనం వాళ్ళ దగ్గర కన్సెంట్ అండ్ అప్రూవల్స్ అనేది మ్యాండేటరీగా తీసుకోవాలి. సో, సర్వేలెన్స్ ఈజ్ కంటిన్యూయస్‌లీ. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. సో, సర్వేలెన్స్ అనేది ఎప్పుడు కూడా కంటిన్యూయస్‌గా జరుగుతుంది. వేరైజ్ రీసెర్చ్ ఏంటి? ఏదైనా ఒక కొత్తదాన్ని ఇంట్రొడ్యూస్ చేస్తే కొత్తదాన్ని సంథింగ్ న్యూ. ఒక కొత్త సబ్జెక్ట్‌ని రివీల్ చేస్తే దాన్ని మనం రీసెర్చ్ అంటాం. ఇప్పుడు టైప్స్ ఆఫ్ సర్వేలెన్స్ చూద్దాం. టైప్స్ ఆఫ్ సర్వేలెన్స్ అంటే దీంట్లో చాలా సర్వేలెన్స్ ఉన్నాయి. అందులో మెయిన్‌లీ మనం 3 టైప్స్ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి పాసివ్, యాక్టివ్, సెంటినల్. పాసివ్ సర్వేలెన్స్ అంటే ఏంటి? ఎవరికన్నా ఏదైనా సింప్టమ్స్ వచ్చినాయి. ఒకళ్ళు పారాలిసిస్‌తో హాస్పిటల్‌కొచ్చారనుకుందాం. వాళ్ళ కేసెస్‌ని మనం రొటీన్‌గా రిపోర్ట్ చేస్తే దాన్ని పాసివ్ సర్వేలెన్స్ అంటాం. ఇప్పుడు కోవిడ్ సింప్టమ్స్ ఉన్నాయి. ఎవరన్నా హాస్పిటల్‌కెళ్లారు. అప్పుడు మనం దాన్నేమంటాం? పాసివ్ సర్వేలెన్స్ అంటాం. అంటే ఏమవుతుంది? పేషెంట్ హాస్పిటల్‌కొస్తున్నాడు. సో, ఎప్పుడు కూడా పేషెంట్ హాస్పిటల్‌కొస్తే దాన్ని పాసివ్ సర్వేలెన్స్ అంటాం. యాక్టివ్‌గా ఒక హెల్త్ టీమ్ ఎళ్తుంది. ఒక ఆశా వర్కర్ గాని, లేకపోతే ఒక మల్టీపర్పస్ ఫీమేల్ వర్కర్ గాని, ఏఎన్ఎం గాని వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఒక విలేజ్‌కెళ్ళి అక్కడ టెస్ట్ చేస్తున్నారు. యాక్టివ్‌గా కేసెస్ ఏమున్నాయి? అంటే కేసెస్ ఎలా ఉన్నాయని చూస్తారు. ఫ్లూ సింప్టమ్స్ ఉన్నాయి ఎవరికన్నా. జలుబు, దగ్గు, స్మెల్ తెలియకపోవడం అలా ఉంది. వాళ్ళలో టెస్ట్ చేస్తున్నారనుకో, దాన్ని మనం యాక్టివ్ సర్వేలెన్స్ అంటాం. ఇది ఎక్కడ ఒక ఔట్‌బ్రేక్‌లో హౌస్ టు హౌస్ వెళ్లి చేస్తారు. అంటే ఏంటి ఎక్కడైనా ఒక కలరా ఔట్‌బ్రేక్ వచ్చిందనుకో, ఒక డయేరియల్ ఔట్‌బ్రేక్ వచ్చింది. ఒక 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 బోర్ బాయ్ ఒక వెల్‌లో ఏదన్నా ఒక ఫుడ్ పాయిజనింగ్ అయ్యి అక్కడున్న వాళ్ళందరికీ డయేరియల్ ఔట్‌బ్రేక్ వచ్చిందనుకుందాం. అప్పుడు అక్కడ ఉండే లోకల్ పంచాయతీ ఆఫీసర్ గాని, లోకల్‌గా ఉండే ఆఫీసర్స్ కానీ ఏం చేస్తారు, ఫీమేల్ వర్కర్స్ కానీ, ఏఎన్ఎమ్స్ కానీ వీళ్ళందరూ ఏం చేస్తారు, హౌస్ టు హౌస్‌కెళ్ళి వాళ్ళ స్టూల్ శాంపుల్స్ కానీ, వాళ్ళ బ్లడ్ శాంపుల్స్ కానీ, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళ వాటర్ బాడీస్ అంటే వాళ్ళ దగ్గర ఉండే వాటర్ బాడీస్ కాలువల్లో గాని, వీటిల్లో గాని శాంపుల్స్ తీసుకొని టెస్ట్ చేస్తారు. దాన్ని మనం యాక్టివ్ సర్వేలెన్స్ అంటాం. ఇప్పుడు సెంటినల్ సర్వేలెన్స్ అంటే ఏంటి? సెంటినల్ అంటే మిస్సింగ్ కేసెస్‌ని ఫైండ్ చేయడం కోసం యూజ్ చేస్తాం. ఈ మిస్సింగ్ కేసెస్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెచ్ఐవీ పేషెంట్ ఉన్నాడనుకుందాం. ఈ హెచ్ఐవీ పేషెంట్ ఒక బ్లడ్ బ్యాంక్‌కెళ్ళాడు. బ్లడ్ బ్యాంక్‌కెళ్ళి బ్లడ్ డొనేట్ చేశాడు.
ఇప్పుడు నార్మల్గా అందరి బ్లడ్ని వాళ్ళు స్క్రీన్ చేస్తారు కదా, వాళ్ళకి హెచ్ఐవి ఉందా లేకపోతే వేరే హెపటైటిస్ బి ఉందా, బ్లడ్ బోన్ ఇన్ఫెక్షన్స్ కోసం అందరికీ స్క్రీన్ చేస్తారు కదా. అలాగా బ్లడ్ బ్యాంక్స్లో కానీ అట్లా ఏమవుతుంది, అది సెంటినల్, అది మిస్సింగ్ పేషెంట్స్కి ఐడెంటిఫై చేస్తుంది. ఇప్పుడు బ్లడ్ రొటీన్గా బ్లడ్లో ఏం చేస్తాం మనం, హెచ్ఐవి స్క్రీన్ చేయడం కానీ అట్లా మిస్ అయిపోయిన కేసెస్, వాడికి సిమ్టమ్స్ ఉండవు అట్లాగని చెప్పి కమ్యూనిటీలో వాళ్ళకెళ్ళి యాక్టివ్గా టెస్ట్ చేయరు అందరికీ. కాకపోతే ఏమవుతుంది, అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరికో ఒకరికి బ్లడ్ డొనేట్ చేద్దామని చెప్పి వాడు బ్లడ్ బ్యాంక్ వస్తాడు. బ్లడ్ బ్యాంక్ వచ్చినప్పుడు ఏం చేస్తుంది, అక్కడ మిస్ అయిపోయినటువంటి కేసెస్ని పిక్ చేయడానికి మనం సెంటినల్ సర్వేలెన్స్ అంటాం. మిగతా సిండ్రోమిక్, ల్యాబొరేటరీ అంత యూజువల్గా మనకి క్వశ్చన్స్లో అడగడు, ఎగ్జామ్స్లో అడగడు. యాక్టివ్ సర్వేలెన్స్ అంటే ఏంటి, ఒక ఏఎన్ఎం కానీ లేకపోతే ఒక మల్టీపర్పస్ ఫీమేల్ వర్కర్ కానీ ఏం చేస్తారు, ఎక్కడైనా ఒక మలేరియల్ ప్రివలెన్స్ ఉందంటే వాళ్ళు ఫోర్ట్నైట్లీ అంటే ఆ శాంపుల్స్ తీసుకుని పంపిస్తారు. లేదా ఒక ఫ్లాసిడ్ పారాలసిస్ ఉందనుకో, వాళ్ళకి పోలియో సర్వేలెన్స్ కోసం ఏం చేస్తారు, వాళ్ళు స్టూల్ శాంపుల్ తీసుకుని, ఒక థమ్ సైజుడ్ స్టూల్ శాంపుల్ తీసుకుని వ్యాక్సిన్స్ ఎలాగైతే స్టోర్ చేస్తారో 2 to 8 degreesలో, అట్లాగే దీన్ని కూడా స్టోర్ చేసి పంపించేస్తారు బ్యాక్ సైడ్కి, రివర్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తారు. సో అట్లా టెస్ట్కి పంపిస్తారు. లేదంటే సెంటినల్ సర్వేలెన్స్ అంటే ఏంటి, మిస్సింగ్ కేసెస్ని ఫైండ్ చేయడం కోసం. హెచ్ఐవి పేషెంట్ హాస్పిటల్కి కానీ లేకపోతే ఏదైనా బ్లడ్ బ్యాంక్కి కానీ వెళ్తాడు, వాడికి హెచ్ఐవి ఉందని తెలియదు, రొటీన్గా అందరిలాగానే బ్లడ్ వేస్తాడు, అందులో బయటపడుతుంది మిస్ అయిన కేసు. సో దాన్ని మనం సెంటినల్ సర్వేలెన్స్ అని అంటాం. ఇవి 3 మనకి డిఫరెన్స్ తెలియాలి. ఇప్పుడు మనం ఎగ్జామ్ వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్కి వెళ్దాం. వాడేమి ఇచ్చాడు, ఫస్ట్ సర్వేలెన్స్ ఈజ్ సిస్టమేటిక్ ఓకేనా, వేరే రీసెర్చ్ ఈజ్ ఎయిమ్డ్ ఎట్ జనరేటింగ్ ఏ న్యూ నాలెడ్జ్. ఓకే, ఇది మేబీ అయ్యి ఉండొచ్చు ఓకేనా, ఒక ఆప్షన్ అయ్యి ఉండొచ్చు. సెకండ్ ఆప్షన్ చూద్దాం, సర్వేలెన్స్ డన్ ఓన్లీ డ్యూరింగ్ ఎపిడెమిక్స్ చేస్తాం అంటున్నాడు. ఇది తప్పు. ఎందుకు, ఇది కంటిన్యూస్గా చేస్తాం సర్వేలెన్స్. ఓన్లీ ఎపిడెమిక్ ఉందా, నాన్ ఎపిడెమిక్ ఉందా, కేసెస్ వచ్చినాయా లేదనేది మనకు అనవసరం. సర్వేలెన్స్ అనేది కంటిన్యూస్ ఆన్గోయింగ్ ప్రాసెస్, దాంట్లో మనకి సో కాబట్టి ఈ ఆప్షన్ మనకి రాంగ్. నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం, సర్వేలెన్స్ అనేది రెట్రోస్పెక్టివ్ ఇన్ నేచర్ అని అడిగాడు. అంటే ఏంటి, ప్రీవియస్గా ఎక్కడైనా ఏమైనా సిమ్టమ్స్ వస్తే అక్కడికి వెళ్ళి చూస్తామని అడుగుతున్నాడు. కానీ తప్పది. ఎందుకు, సర్వేలెన్స్ అనేది ఈ పర్టికులర్ టైంలో ఎక్కడ సిమ్టమ్స్ వస్తే అక్కడికి వెళ్ళి చూస్తాం మనం. రెట్రోస్పెక్టివ్ అంటే పాతకాలంలో, అంటే లాస్ట్ ఇయర్ ఎక్కడైనా కేసెస్ వచ్చినాయి, లాస్ట్ ఇయర్ ఎక్కడైనా ఫ్లాసిడ్ పారాలసిస్ వచ్చినాయి, అట్లా వెళ్ళి మనం ఎప్పుడు చూడం. కాబట్టి రెట్రోస్పెక్టివ్ నేచర్ అనేది తప్పు. లాస్ట్ ఆప్షన్, సర్వేలెన్స్ వచ్చేసి రిక్వైర్స్ లెస్ ఎథికల్ కన్సిడరేషన్, వేరేస్ రీసెర్చ్ ఆల్వేస్ రిక్వైర్స్ ఎథికల్ అప్రూవల్. ఇది కూడా మేబీ స్లైట్లీ కరెక్ట్ అయి ఉండొచ్చు, బట్ లెస్ ఎథికల్ కన్సిడరేషన్ అనేది తప్పు. ఎందుకు, సర్వేలెన్స్లో మనం పేషెంట్ డేటా ప్రైవసీని ప్రొటెక్ట్ చేయాలి, అట్ ది సేమ్ టైం పేషెంట్ యొక్క స్టిల్ నీడ్స్ కాన్ఫిడెన్షియాలిటీ కదా, పేషెంట్ ఎవడో కూడా వాడి డీటెయిల్స్ చెప్పుకోవాలని అనుకోడు కదా. సో అదొకటి. కాబట్టి సర్వేలెన్స్ రిక్వైర్స్ లెస్ ఎథికల్ కన్సిడరేషన్ అనేది నాకు తెలిసి తప్పు. కాబట్టి మనకేంటి మోస్ట్ ఫ్రీక్వెంట్ ఆన్సర్ ఏమనిపిస్తుంది, సర్వేలెన్స్ ఈజ్ సిస్టమేటిక్ వేరేస్ రీసెర్చ్ ఈజ్ ఎయిమ్డ్ ఎట్ జనరేటింగ్ న్యూ నాలెడ్జ్. సో ఇది ఆన్సర్ ఓకేనా, ఆఫ్టర్ ఎలిమినేటింగ్ ఆల్ ఆప్షన్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ప్రకారం యూఐపి ప్రకారం రోటా వైరస్ వ్యాక్సిన్ అనేది ఎట్లా అడ్మినిస్టర్ చేస్తామని అడుగుతున్నాడు ఇన్ఫాంట్కి. కాబట్టి అసలు ఏ వ్యాక్సిన్ ఎట్లా అడ్మినిస్టర్ చేస్తామని తెలిస్తే మాత్రమే ఇది మనం ఆన్సర్ చేయగలం. కాబట్టి ఫస్ట్ ఎట్లాగా, బీసీజీ వ్యాక్సిన్. పుట్టగానే మనం 3 వ్యాక్సిన్స్ ఇస్తాం కదా, బీసీజీ, ఓపీవీ అండ్ హెపాబీ. అందులో మెయిన్లీ మనం బీసీజీ వ్యాక్సిన్ ఎట్లా ఇస్తాం, ఇంట్రాడర్మల్ రూట్లో ఇస్తాం. ఇంట్రాడర్మల్ అంటే ఏంటి, ఈ టైప్స్ ఆఫ్ ఇంజెక్షన్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. 90 degreesలో ఇస్తే ఏంటి, 10 to 15 degreesలో ఇస్తే ఏంటి, అట్లా ఈ అంటే ఇంట్రాడర్మల్కి, తర్వాత సబ్క్యూటేనియస్కి, ఇంట్రామస్కులర్కి, ఈ ఏ యాంగిల్లో పెట్టి నీడిల్ని మనం ఇంజెక్ట్ చేస్తే దాన్ని ఏమంటాం అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్. కాకపోతే ఇక్కడ బీసీజీ ఎట్లా ఇస్తాం మనం, ఇంట్రాడర్మల్ రూట్లో ఇస్తాం. ఎక్కడ ఇస్తాం, లెఫ్ట్ అప్పర్ ఆర్మ్లో, అంటే ఎడం పక్కన ఉన్న అప్పర్ ఆర్మ్లో మనం ఈ బీసీజీ వ్యాక్సిన్ అనేది ఇంట్రాడర్మల్లీ ఇస్తాం. ఓపీవీ అంటే ఓరల్ పోలియో వ్యాక్సిన్. ఓరల్ పోలియో వ్యాక్సిన్ ఎన్ని డ్రాప్స్ వేస్తాం, 2 drops వేస్తాం. పోలియో ఈజ్ ఫర్ 2 drops ఓకేనా, పల్స్ పోలియో 2 drops వేస్తాం. తర్వాత రోటా వైరస్ వచ్చేసి 5 drops వేస్తాం నోట్లో. కాబట్టి 3 things మనం మెయిన్లీ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ థింగ్ బీసీజీ వ్యాక్సిన్. బీసీజీ ఎలా ఇస్తాం, ఇంట్రాడర్మల్ ఇస్తాం, లెఫ్ట్ అప్పర్ ఆర్మ్లో ఇస్తాం. ఓపీవీ ఎలా ఇస్తాం, ఓరల్గా ఇస్తాము, 2 drops ఇస్తాం. ఓపీవీ ఇస్ ఫర్ 2 drops. రోటా వైరస్ చాలా పెద్ద నేమ్ కాబట్టి ఎంత ఇస్తాము, రోటా అంటే పెద్ద నేమ్కి 5 drops ఇస్తాం, ఎక్కువ డ్రాప్స్ ఇస్తాం. పెంటావాలెంట్ కానీ న్యూమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ కానీ ఇవన్నీ కూడా మనం ఎలా ఇస్తాం అంటే ఇంట్రామస్కులర్ ఇస్తాం. ఈవెన్ హెపటైటిస్ బి వ్యాక్సిన్ కూడా ఇంట్రామస్కులరే ఇస్తాం. ఇది ఎక్కడ ఇస్తాం, యాంటీరోలేటరల్ థైలో ఇస్తాం బేబీస్కి, యాంటీరోలేటరల్ థై లెగ్లో ఇస్తాం. ఎంఆర్ వ్యాక్సిన్ మీజిల్స్ రుబెల్లా ఓకేనా, మీజిల్స్ రుబెల్లా వ్యాక్సిన్ ఎక్కడ ఇస్తాం మనం, సబ్క్యూటేనియస్ రూట్లో ఇస్తాం, అప్పర్ ఆర్మ్లో ఇస్తాం. తర్వాత వైటమిన్ ఏ వచ్చేసి ఈవెన్ దో ఇట్ ఈస్ నాట్ ఏ వ్యాక్సిన్,
ఇది అందరు బేబీస్కి కూడా వ్యాక్సిన్స్తో పాటు ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో ఇస్తాం, స్టార్ట్ చేస్తాం. ఇది ఎక్కడ ఇస్తామంటే ఓరల్గా ఇస్తాం. సిరప్ వచ్చేసి ఆ ఏజ్ని బట్టి 9 months నుంచి స్టార్ట్ చేస్తాము, టిల్ 5 years వరకు ఇది కంటిన్యూ చేసుకుంటాం. ఈ కామన్ యూఐపీ వ్యాక్సిన్ రూట్స్ తీసుకున్నాం కదా, కాబట్టి ఇప్పుడు వాడిచ్చిన క్వశ్చన్స్ చూద్దాం. సో రోటా వైరస్ గురించి అడిగాడు. రోటా వైరస్ ఎట్లా అడ్మినిస్టర్ చేస్తామని. 5 drops లిక్విడ్ ఫార్ములేషన్ మేబీ కరెక్ట్. ఓకేనా, నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. 2 drops. 2 drops అనేది తప్పు. 2 drops దేనికి ఇస్తాం మనం? పోలియో వైరస్కి ఇస్తాం, ఓపీవీకి ఇస్తాం. సో 2 drops అనేది తప్పు. 0.5 ml అనేది కూడా తప్పే. ఇంట్రామస్కులర్ రూట్లో మనం రోటా వైరస్ ఇవ్వం, ఓరల్గానే ఇస్తాం. తర్వాత 1 ml సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్ ఇస్తామని అడిగాడు. ఇది కూడా తప్పే. ఓన్లీ థింగ్ ఇక్కడ మనకు కరెక్ట్ అనిపిస్తుంది ఏంటంటే 5 drops ఓరల్ లిక్విడ్ ఫార్ములేషన్ అని ఇచ్చాడు. ఇది కరెక్ట్. రోటా వైరస్ ఇంకొకటి ఏంటంటే ఎందుకు ఇన్ఫెంట్స్లో అంత ఇంపార్టెంట్ అంటే ఇట్ కాజెస్ డయేరియా కాజ్ చేస్తుంది ఇన్ఫెంట్స్లో. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ వ్యాక్సిన్ టు ప్రివెంట్ ఇన్ఫాంట్ డయేరియా. కాబట్టి మనకి ఫస్ట్ 2 yearsలో డయేరియా వచ్చిందనుకో, మోస్ట్ కామన్లీ రోటా వైరస్ నుంచి వచ్చిందనుకో వ్యాక్సిన్ తీసుకోకపోతే. బట్ వన్ ఆఫ్ ది సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ రోటా వైరస్ వ్యాక్సిన్ ఏంటంటే ఇంటర్సెప్షన్ అంటే ఏంటి? ఒక బౌల్ లూప్ ఉందనుకో, ఇంకొక బౌల్ లూప్లోకి వెళ్ళిపోయిందనుకో, ఇట్లాగా దాన్ని మనం ఇంటర్సెప్షన్ అంటాం. సో ఇది కాస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి రోటా వైరస్ వ్యాక్సిన్ వల్ల. కాబట్టి ఇదొకటి ఇంపార్టెంట్ థింగ్ టు బి కన్సిడర్డ్. ఇంకొక మెయిన్ క్వశ్చన్ ఏం అడుగుతాడు వ్యాక్సిన్స్లో అంటే ఏది లైవ్ వ్యాక్సిన్, ఏది కిల్డ్ వ్యాక్సిన్ అనేది అడుగుతాడు. కాబట్టి లైవ్ వ్యాక్సిన్స్, కిల్డ్ వ్యాక్సిన్స్ గుర్తుపెట్టుకోవడం అనేది చాలామంది చాలా విధాలుగా చెప్తారు. బట్ నా వేలో ఏంటంటే ఫస్ట్ లైవ్ వ్యాక్సిన్స్ చూద్దాం. లైవ్ వ్యాక్సిన్స్ అంటే ఏంటి? మేల్స్ యూజువల్గా ఏంటి, బాయ్స్ అనేది బాగా ఎంజాయ్ చేస్తారు కదా, వీకెండ్స్ వచ్చినాయి అట్లా వచ్చినా. ఆ బాయ్స్ ఎంజాయ్ చేసే దాంట్లో ఏమేమి ఉంటాయి? మెయిన్లీ బాయ్స్కి ఇష్టపడేది ఏంటి? ఒకటి బాలేబాబ్ బ్రాండ్, ఏంటది మ్యాన్షన్ హౌస్. తర్వాత ఏంటి? రమ్ ఇష్టపడతారు. తర్వాత వాడ్కా ఇష్టపడతారు. సో ఇదే మన నిమోనిక్. బాయ్ అంటే ఏంటి? బాయ్స్ దేన్ని ఇష్టపడతారు? ఫస్ట్ బాయ్ అంటే ఏంటి? బీసీజీ వ్యాక్సిన్ వచ్చేసి లైవ్ వ్యాక్సిన్. తర్వాత ఓపీవీ ఓరల్ పోలియో వ్యాక్సిన్. తర్వాత ఎల్లో ఫీవర్ వ్యాక్సిన్ అనేది 3 లైవ్ వ్యాక్సిన్. తర్వాత బాయ్స్ దేన్ని ఇష్టపడతారు ఎక్కువగా? మ్యాన్షన్ హౌస్ని. అంటే ఏంటి? ఎంఎంఆర్ వ్యాక్సిన్ కూడా లైవ్ వ్యాక్సిన్. తర్వాత రమ్ అంటే ఏంటి? రోటా వైరస్ వ్యాక్సిన్. తర్వాత వ్యారిసెల్లా వాడ్కాని కూడా ఇష్టపడతారు కదా. సో ఇంకొక వ్యాక్సిన్ ఏంటంటే లైవ్ వ్యాక్సిన్, వ్యారిసెల్లా వ్యాక్సిన్. సో మ్యాన్షన్ హౌస్, రమ్ము, వాడ్కా. బాయ్స్కి ఇష్టపడే అన్నీ కూడా లైవ్ వ్యాక్సిన్స్లోనే వస్తాయి. తర్వాత కిల్డ్ వ్యాక్సిన్ అంటే ఏంటి? కిల్డ్ వ్యాక్సిన్లో పీసీఆర్జీ అనేది గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్గా. పి అంటే పెర్టూసిస్, సి అంటే కలరా, ర్యాబిస్, జాపనీస్ ఎన్సెఫలైటిస్, మెయిన్లీ నకాయామా బీజింగ్ స్ట్రెయిన్ ఉంటుంది. తర్వాత ఐపీవీ వ్యాక్సిన్, పోలియో వ్యాక్సిన్. ఓకేనా, పోలియోలో 2 types ఆఫ్ వ్యాక్సిన్ ఉంది. ఒకటి ఓపీవీ వ్యాక్సిన్, రెండోది ఐపీవీ వ్యాక్సిన్, ఇన్అపరెంట్ పోలియో వ్యాక్సిన్. సో ఓపీవీ ఆర్ ఐపీవీ. ఓపీవీ ఓరల్గా ఇస్తే అది లైవ్ వ్యాక్సిన్ అవుతుంది, ఐపీవీ ఇస్తే అది కిల్డ్ వ్యాక్సిన్ అవుతుంది. తర్వాత పాలీసాకరైడ్ వ్యాక్సిన్లో ఏమున్నాయి మనకి? 3 ఉన్నాయి. ఆ 3 అట్లా గుర్తుపెట్టుకుంటాం. వీళ్ళెవరు? మల్టీపర్పస్ హెల్త్ వర్కర్, అవునా? సో అలా గుర్తుపెట్టుకోండి. ఎంపీహెచ్ వచ్చిందనుకో, ఎంపీహెచ్ వస్తే ఇట్ ఈస్ ఏ పాలీసాకరైడ్ వ్యాక్సిన్. ఆ ఎంపీహెచ్లో ఏమేమి ఉన్నాయి మనకి? మెనింజోకోకల్ ఉంది, న్యూమోకోకల్ ఉంది, అండ్ హెచ్ఐవి వ్యాక్సిన్ ఉంది. ఇంకేముంది మనకి? టాక్సైడ్లో ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ తీసుకుంటే డిప్తీరియా అండ్ టెటనస్ వ్యాక్సిన్ అనేది మనకి టాక్సైడ్ టైప్ ఆఫ్ వ్యాక్సిన్. తర్వాత రీకాంబినెంట్ డిఎన్ఏ టైప్ ఆఫ్ వ్యాక్సిన్స్లో మనకి 2 ఉన్నాయి. ఒకటి హెపటైటిస్ బి, రెండోది హెచ్పివి. ఓకేనా, హెపటైటిస్ బి అండ్ హెచ్పివి వ్యాక్సిన్. సో ఎప్పుడైనా కూడా ఈ స్లైడ్ని ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, మళ్ళీ చదువుకోండి. ఎందుకంటే మోస్ట్ కామన్లీ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దట్ ఆర్ ఆస్క్డ్ ఇన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్. లైవ్ వ్యాక్సిన్స్ ఏంటి, కిల్డ్ వ్యాక్సిన్స్ ఏంటి, పాలీసాకరైడ్స్ ఏంటి, టాక్సైడ్ ఏంటి, రీకాంబినెంట్ ఏంటి అని. సో వ్యాక్సిన్స్ గురించి ఎప్పుడూ మనం వదిలేసి వెళ్ళకూడదు, ఏ ఎగ్జామ్ అయినా కూడా. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ పేషెంట్కి వచ్చేసి సివియర్ అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ ఉంది, ఇంటిబేట్ చేశారు, మెకానికల్లీ వెంటిలేట్ చేశారు. FiO2 వచ్చేసి 100% పెట్టారు. పీపీస్ 12 cm H2 అండ్ బైలేటరల్ లంగ్ ఇన్ఫిల్ట్రేట్స్ ఆన్ ఎక్స్రే అండ్ పూర్ ఆక్సిజనేషన్ ఈజ్ దేర్. సో విచ్ ఇమీడియట్ ఇంటర్వెన్షన్ ఇంప్రూవ్స్ ఆక్సిజనేషన్ అని అడిగాడు. ఆప్షన్స్ చూద్దాం ఫస్ట్, తర్వాత మనం డిస్కషన్లోకి వెళ్దాం. ఆప్షన్ ఏంటి? ప్లేస్ ద పేషెంట్ ఇన్ ప్రోన్ పొజిషన్, అంటే బొక్కబార్లో పడుకోబెట్టమంటున్నాడు, రివర్స్ పొజిషన్లో. ఇది మెయిన్లీ మనం కోవిడ్ టైంలో చూసాం కదా, అదే. ఇంకొకటి, ఇంక్రీజ్ టైడల్ వాల్యూమ్ టు ఇంప్రూవ్ ఆక్సిజనేషన్, టైడల్ వాల్యూమ్ ఇంక్రీజ్ చేయమంటున్నాడు. ఓకే. డిక్రీజ్డ్ పీప్ టు అవాయిడ్ బారోట్రామా. నెక్స్ట్ది స్టాప్ FiO2 ఇమీడియట్లీ టు ప్రివెంట్ ఆక్సిజన్ టాక్సిటీ. కాబట్టి ఆప్షన్స్ మనం చూద్దాం ఫస్ట్. ఎందుకు ఆన్సర్ మనకి ప్లేస్ పేషెంట్ ఇన్ ప్రోన్ పొజిషన్ అనుకుంటున్నాం?
ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఏమి ఇచ్చాడు వాడు, సివియర్ ప్యాంక్రియాటైటిస్ అని ఇచ్చాడు, బైలేటరల్ ఇన్ఫిల్ట్రేట్స్ అని ఇచ్చాడు, హై FiO2 పెట్టాడు. అంటే 100% FiO2 అండ్ పీప్ పెట్టినా కూడా పూర్ ఆక్సిజనేషన్ ఉంది, పేషెంట్కి ఆక్సిజనేషన్ తక్కువ ఉంది. ఇవన్నీ ఏం సజెస్ట్ చేస్తున్నాయి మనకి, ARDSని సజెస్ట్ చేస్తున్నాయి. కాబట్టి ఏం చేస్తాం, ARDS ఉన్నప్పుడు పేషెంట్ని ప్రోనింగ్ చేస్తాం. అంటే ప్రోన్ పొజిషన్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే పోస్టీరియర్ లంగ్ ఏదైతే ఉంటుందో అది ఓపెన్ అప్ అవుతుంది. ఓపెన్ అప్ అయ్యి వెంటిలేషన్ పర్ఫ్యూజన్ అనేది మ్యాచ్ అవుతుంది. తీసుకునే గాలి బ్లడ్లో మిక్స్ అవుతున్నది అనేది మ్యాచ్ అవుతుంది. మ్యాచ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, పేషెంట్కి ఆక్సిజనేషన్ ఏదైతే పూర్గా ఉందో దాన్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇంక్రీజింగ్ టైడల్ వాల్యూమ్ ఈజ్ హార్మ్ఫుల్ ఇన్ ARDS పేషెంట్స్. కాబట్టి ఇదేమవుతుంది, ఇది బారో ట్రామా కాస్ట్ చేస్తుంది, లంగ్ ట్రామా అండ్ వాల్యూ ట్రామా కాస్ట్ చేస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా టైడల్ వాల్యూమ్ అనేది మనం ఇంక్రీజ్ చేయకూడదు ARDS పేషెంట్స్లో. రెండోది FiO2ని సడన్గా మనం స్టాప్ చేయకూడదు. ఎందుకు, హైపోక్సిమిక్ అయిపోతుంది, బ్లడ్లో ఆక్సిజన్ శాతం ఇంకా. FiO2 ఎప్పుడు కూడా మనం స్టాప్ చేయకూడదు హైపోక్సిమిక్ పేషెంట్స్లో. ఆల్రెడీ పూర్ ఆక్సిజనేషన్ ఉందన్నాడు, 100% FiO2 ఇచ్చినా కూడా ఆక్సిజన్ సరిపోవట్లేదు అన్నాడు. నువ్వు సడన్గా ఆక్సిజన్ కట్ చేస్తావు అనుకో, సో పేషెంట్ ఇంకా బ్యాడ్లోకి వెళ్ళిపోతాడు. కాబట్టి ఎప్పుడైనా కూడా ARDS ఇస్తే మనకి ప్రోన్ పొజిషన్ ఓపెన్స్ ది పోస్టీరియర్ లంగ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ARDSలో మనం కాజెస్ చూద్దాం. కాజెస్ ఏంటి, డైరెక్ట్ కాజెస్ ఉన్నాయనుకో, డైరెక్ట్ కాజెస్కి ఏంటి, పెయిన్ గుర్తుపెట్టుకోండి. అంటే న్యూమోనియా, యాస్పిరేషన్, ఇన్హలేషన్ ఇంజురీ అండ్ D అనేది డ్రౌనింగ్. పెయిన్ డైరెక్ట్లో D ఫర్ D, ఓకేనా, డైరెక్ట్ పెయిన్ అని గుర్తుపెట్టుకోండి. సో డైరెక్ట్ పెయిన్లో ఏమొస్తుంది, డ్రౌనింగ్, న్యూమోనియా, యాస్పిరేషన్, ఇన్హలేషన్ ఇంజురీ IN, ఓకేనా. తర్వాత ఇండైరెక్ట్ కాజెస్లో ఏమొస్తుంది, సెప్సిస్ వస్తుంది, ప్యాంక్రియాటైటిస్ కాస్ట్ చేస్తుంది, ట్రామా కాస్ట్ చేస్తుంది అండ్ మ్యాసివ్ ట్రాన్స్ఫ్యూజన్ కూడా కాస్ట్ చేస్తుంది. అంటే డైరెక్ట్గా లంగ్ డ్యామేజ్ చేసి ఉన్నాయనుకో దాన్ని మనం డైరెక్ట్ కాజెస్ అంటాం. ఏదర్ నిమోనియా వల్ల కానీ, ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, లేకపోతే ఏదైనా యాస్పిరేట్ చేసాడు పేషెంట్, ఫుడ్ కంటెంట్ వచ్చేసి లంగ్స్కి వెళ్ళిపోయింది, అక్కడ లంగ్ డ్యామేజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్హలేషనల్ ఇంజురీ, ఏదైనా పొగ పీల్చేసాడు బాగా, అది లంగ్ డ్యామేజ్ చేస్తుంది. నియర్ డ్రౌనింగ్, వాటర్లో పడిపోయాడు పేషెంట్, వాటర్లో పడిపోతే ఏమైంది, వాటర్ అన్ని లంగ్స్లోకి వెళ్ళిపోయినాయి, సో వెంటిలేషన్ అనేది మిస్ మ్యాచ్ అవుతుంది. కాబట్టి అట్లా మనకి డైరెక్ట్ కాజెస్ వస్తాయి. లేదు ఇండైరెక్ట్ కాజెస్, ఏది ప్యాంక్రియాటైటిస్ కానీ, లేకపోతే ట్రామా కానీ, ఏదైనా ట్రామా కానీ, మ్యాసివ్ ట్రాన్స్ఫ్యూజన్ అవ్వడం కానీ, ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ కాజెస్ ఆఫ్ ARDS. ఇప్పుడు ఏం చేస్తాం, వెంటిలేషన్ చేసేటప్పుడు మెయిన్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, టైడల్ వాల్యూమ్ అనేది యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మనం లోగా పెట్టుకోవాలి. తర్వాత పీప్ అనేది ఎడిక్వేట్గా పెట్టుకోవాలి అండ్ ప్లాటివ్ ప్రెషర్ని మనం లిమిట్ చేసుకోవాలి. రెస్క్యూ స్ట్రాటజీ ఏంటి, ఎప్పుడైతే పేషెంట్ ARDSలో ఉంటాడో వాడు దాని నుంచి రెస్క్యూ చేయడానికి మనం ఏం చేస్తామంటే ప్రోన్ పొజిషన్ పెడతాం ఫర్ సివియర్ రిఫ్రాక్టరీ హైపాక్సిమియా. బ్లడ్లో ఆక్సిజన్ శాతం సివియర్లీ తక్కువ ఉందనుకో పేషెంట్ని ప్రోన్ పొజిషన్లో పెడతాం. ఇదే కదా మనం కోవిడ్లో అందరికీ నేర్పించాం. నర్సింగ్ కేర్ ఏంటి, సెక్యూర్ ETT లైన్స్, ఎండోట్రకియల్ ట్యూబ్ లైన్స్ కానీ ఏదైనా లైన్స్ కానీ అవి సెక్యూర్ చేయాలి. ప్రోన్ పొజిషన్లో పెడితే ఐ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఐస్ని ప్రొటెక్ట్ చేయాలి. ప్యాడ్ ప్రెషర్ పాయింట్స్, ఎక్కడైతే ప్రెషర్ పాయింట్స్ ఉంటే అక్కడ ప్యాడ్స్ పెట్టుకోవాలి. తర్వాత SpO2ని మానిటర్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ARDSలో మనకి ఇంపార్టెంట్ థింగ్స్ దట్ వీ హ్యావ్ టు డూ. నెక్స్ట్ క్వశ్చన్ మనకి సైకియాట్రిక్ క్వశ్చన్ అడిగాడు. ఆ క్వశ్చన్ ఏంటి, ఒక సైకియాట్రిక్ పేషెంట్ ఉన్నాడు, ఆడు ఏం చేస్తున్నాడు, కీప్ రిపీటింగ్ ద సేమ్ ఫ్రేజ్ అగైన్ అండ్ అగైన్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు గో హోమ్ 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 అనేది, ఆ హోమ్ అనేది వాడు రిపీటెడ్లీ హీస్ ప్రొనౌన్సింగ్. సో దాన్ని ఏమంటావు అని అడుగుతున్నాడు. ఫస్ట్ అసలు ఏంటి డిఫరెంట్ టర్మ్స్ మనం నేర్చుకుందాం. ఎకోలాలియా అంటే ఏంటి, ఎకోలాలియా అంటే ఏంటంటే అదర్ పర్సన్ వర్డ్ని, ఇప్పుడు నేను ఏదైనా చెప్తున్నాను అనుకో అది నువ్వు రిపీట్ చేస్తున్నావు అనుకో దాన్ని మనం ఎకోలాలియా అంటాం. ఇప్పుడు నర్సు సిట్ అంటే పేషెంట్ కూడా సిట్ అనే అంటాడు, నర్సు స్టాండ్ అంటే పేషెంట్ స్టాండ్ అని అంటాడు. కానీ అది వాట్ ఈజ్ యువర్ నేమ్ అని నర్స్ అడిగింది అనుకో పేషెంట్ కూడా వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడుగుతాడు, దాన్ని మనం ఎకోలాలియా అంటాం. సో రిపీట్స్ అనదర్ పర్సన్ వర్డ్. ఎకోప్రాక్సియా అంటే ఏంటి, కాపీస్ అనదర్ పర్సన్ మూమెంట్. ఇప్పుడు నర్స్ హ్యాండ్ రైస్ చేస్తే పేషెంట్ కూడా హ్యాండ్ రైస్ చేస్తాడు, నర్స్ కూర్చుంది అనుకో పేషెంట్ కూడా కూర్చుంటాడు, నర్స్ ఇంజెక్షన్ చేస్తాకు వస్తే పేషెంట్ కూడా ఇంజెక్షన్ చేస్తాడు చేయడానికి. సో వాట్ ఎవర్ ద యాక్షన్స్ ఇఫ్ ఎ పర్సన్ డస్ ద ఆపోజిట్ పర్సన్ రిపీట్స్ ద సేమ్ థింగ్, దట్ ఈస్ కాల్డ్ ఎకోప్రాక్సియా. తర్వాత పర్జవరేషన్ అంటే ఏంటి, నువ్వు ఏది అడిగినా కూడా పేషెంట్ సేమ్ ఆన్సర్ ఇస్తాడు. నువ్వు ఏ క్వశ్చన్ అని అడుగు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే రవి అంటాడు, నువ్వేం చేస్తున్నావు అంటే రవి అంటాడు, లేదా నువ్వు ఎలా ఉన్నావు అంటే రవి అంటాడు. అలా ఏది అడిగినా కూడా ఒకే ఆన్సర్ ఇస్తాడు పేషెంట్, దాన్ని మనం పర్సవరేషన్ అని అంటాం. వెర్బిగరేషన్ అంటే ఏంటి, స్టీరియోటైప్డ్ రిపిటేషన్ ఆఫ్ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్. వాడు హోమ్ ఒకటే స్టీరియోటైప్ రిపిటేషన్ అడుగుతాడు, నువ్వు అడిగినా అడగకపోయినా పేషెంట్ సేమ్ రిపీట్ చేస్తూనే ఉంటాడు, దాన్ని మనం వెర్బిగరేషన్ అంటాం. నియోలాగిజం, నియో అంటే ఏంటంటే న్యూ, ఏదైనా ఒక కొత్త పదాలు ఒక మీనింగ్ లేని కొత్త పదాలు సృష్టించి మాట్లాడుతున్నాడు అనుకో పేషెంట్, దాన్ని మనం నియోలాగిజం అంటాం. క్లాంగ్ అసోసియేషన్ అంటే ఏంటి,
రైమింగ్తో వాడతాడు. అంటే ఏంటి, ట్రైన్, బ్రెయిన్, రెయిన్, పెయిన్ అలా ఒక రైమింగ్లో వర్డ్స్ని మేక్ చేసుకుంటూ వెళ్తున్నాడు అనుకో, దాన్ని మనం క్లాంగ్ అసోసియేషన్ అంటాం. ఇప్పుడు మనం ప్రీవియస్ క్వశ్చన్కి వెళ్దాం. ప్రీవియస్ క్వశ్చన్లో ఏం అడిగాడు, పేషెంట్ వచ్చేసి కీప్స్ రిపీటింగ్ ద సేమ్ ఫ్రేజ్ అగైన్ అండ్ అగైన్ పేషెంట్ వచ్చేసి సేమ్ ఫ్రేజ్ రిపీట్ చేస్తున్నాడు, ఐ వాంట్ టు గో హోమ్ 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 అని. ఇప్పుడు దానికి ఏమొస్తుంది, ఫస్ట్ ఎకోలాలి అంటే ఏంటి ఇందాక అనుకున్నట్టు, మనం ఏం చెప్తున్నామో పేషెంట్ కూడా అదే రిపీట్ చేస్తారు, దాన్ని మనం ఎకోలాలి అంటాం, కాబట్టి ఇది తప్పు. తర్వాత ఎకోప్రాక్సియా అంటే యాక్షన్స్ని రిపీట్ చేస్తారు పేషెంట్, నుంచుంటాడు, కూర్చుంటాడు, దాన్ని మనం ఎకోప్రాక్సియా అంటాం, కాబట్టి ఈ ఆప్షన్ కూడా తప్పు. తర్వాత పర్సవరేషన్ అంటే ఏంటి, పేషెంట్ నువ్వు ఏది అడిగినా కూడా నువ్వు క్వశ్చన్ చేంజ్ చేసినా ఆన్సర్ మాత్రం ఒకటే చెప్తాడు, దాన్ని మనం పర్సవరేషన్ అని అంటాం. వెర్బిగ్యాట్రాన్ అంటే ఏంటంటే పేషెంట్ ఒకే వర్డ్ని రిపీటెడ్గా చెప్తూ ఉంటాడు, అంటే ఐ వాంట్ టు గో హోమ్ 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 అని అలా, దాన్ని మనం వెర్బిగరేషన్ అని అంటాం. సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ వెర్బిగరేషన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఏ ఉమెన్ ఇన్ లేబర్ పెయిన్స్లో ఉంది ఉమెన్ విత్ ట్విన్ ప్రెగ్నెన్సీ ఈజ్ బీయింగ్ మానిటర్డ్. ఫస్ట్ ట్విన్కి ఏం చూపించింది, లో ఫీటల్ హార్ట్ రేట్ చూపించింది. సడన్లీ ద సెకండ్ ట్విన్స్ హార్ట్ సౌండ్ వచ్చేసి ఆబ్సెంట్ అయిపోయింది. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒక ఉమెన్ లేబర్లో ఉంది, ట్విన్ ప్రెగ్నెన్సీ, ఫస్ట్ ట్విన్కి ఏంటంటే లో హార్ట్ రేట్ చూపించింది, సెకండ్ ట్విన్కి ఏంటంటే సడన్లీ ఆబ్సెంట్ హార్ట్ రేట్ చూపించింది. అండ్ మదర్ వచ్చేసి సడన్గా ఏం డెవలప్ చేసుకుంది, వీక్ థ్రెడీ పల్స్ డెవలప్ చేసుకుంది అండ్ సైన్స్ ఆఫ్ షాక్. వీక్ థ్రెడీ పల్స్ అంటే మదర్కి పల్స్ తెలియట్లేదు, షాక్లోకి వెళ్ళిపోయింది సడన్గా, ఇవన్నీ కూడా మదర్ డెవలప్ చేసుకుంది. సో వాట్ ఈస్ ద మోస్ట్ లైక్లీ డయాగ్నోసిస్ అని అడిగాడు. ఏమి ఇచ్చాడు ఆప్షన్స్, ఒకటి యూట్రైన్ రప్చర్, తర్వాత కార్డ్ ప్రొలాప్స్ ఆఫ్ ది సెకండ్ ట్విన్, తర్వాత అబ్రప్షియా ప్లెసెంటా ఆర్ ప్లెసెంటల్ సెపరేషన్, తర్వాత వాసా ప్రివియా. ఇట్లా 4 ఆప్షన్స్ ఇచ్చాడు, ఒక్కొక్కటి మనం చూద్దాం. ఫస్ట్ ప్లెసెంటా ప్రివియాలో ఏమొస్తుంది, పెయిన్లెస్ బ్లడ్, నొప్పి లేకుండా, మదర్కి నొప్పి లేకుండా బ్లడ్ అనేది 2 కండిషన్స్లో వస్తుంది, ఒకటి ప్లెసెంటా ప్రివియా, ఇంకోటి వాసా ప్రివియా. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, ప్లెసెంటా ప్రివియా 2 పీస్ వచ్చినాయి అనుకో, ఇది ఆల్వేస్ ఫ్రమ్ ది మదర్స్ బ్లడ్, ఓకేనా. వాసా ప్రివియా వీపీ వచ్చింది అనుకో, ఇట్ ఈస్ ఆల్వేస్ ఫ్రమ్ ది చైల్డ్స్ బ్లడ్, ఏదైతే బేబీ ఉంటుందో మదర్ దగ్గర, సో ఆ బ్లడ్ లీక్ అవుతుందంటే వాసా ప్రివియా. మదర్స్ ఓన్ బ్లడ్ లీక్ అవుతుంది అనుకోండి, అది మనకి ప్లెసెంటా ప్రివియా అని అంటాం, ఓకేనా. సో ఫస్ట్ ఏంటి, ప్లెసెంటా ప్రివియాలో పెయిన్లెస్ బ్రైట్ రెడ్ బ్లీడింగ్ అవుతుంది, మదర్ వచ్చి స్టేబుల్గా ఉంటుంది అన్లెస్ హెవీ బ్లీడింగ్ అయితే కానీ, ఓకేనా. తర్వాత ఫీటస్ వచ్చేసి మేబీ నార్మల్, ఇనిషియల్లీ మేబీ నార్మల్ ఉంటుంది. తర్వాత అబ్రప్షన్లో వచ్చి పెయిన్ఫుల్ బ్లీడ్ అవుతున్నప్పుడు యూట్రస్ వచ్చేసి పాల్పేట్ చేస్తే చాలా హార్డ్గా ఉంటుంది, రిజిడ్ అండ్ టెండర్గా ఉంటుంది, పెయిన్ఫుల్గా కూడా ఉంటుంది, సమ్ టైమ్స్ షాక్ పాసిబుల్. అండ్ ఫీటస్కి వచ్చేసి డిస్ట్రెస్ వస్తుంది, కాబట్టి ఫీటస్ అంతగా ఎఫెక్ట్ అవ్వదు, బట్ ఫీటస్ మైట్ హ్యావ్ డిస్ట్రెస్. తర్వాత థర్డ్ థింగ్ యూట్రైన్ రప్చర్ అనేది మోస్ట్ సివియర్ కాంప్లికేషన్. దీంట్లో ఏమవుతుంది, ఫీటస్ బోత్ మదర్ అండ్ ఫీటల్ ఇద్దరు కూడా డిస్ట్రెస్ కామన్గా ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ సీరియస్ కాంప్లికేషన్ డ్యూరింగ్ డెలివరీ. తర్వాత ఏంటి, వాసా ప్రివియా అనేది ఫ్రమ్ ది ఫీటల్ బ్లడ్ వెజల్స్ రప్చర్, అంటే ఒక అంబ్లికల్ కార్డ్ ఉంటుంది కదా, అంబ్లికల్ కార్డ్కి ఓన్ ఫీటల్ హెడ్ అడ్డంగా వచ్చేసి ఆ అంబ్లికల్ కార్డ్ తెంచేయడం కానీ అట్లాగే ఏదైనా అయింది, అంబ్లికల్ కార్డ్ కట్ అయ్యి బేబీ బ్లడ్ లీక్ అవుతుంది అనుకోండి, అది వాసా ప్రివియా అంటాం. వాసా ప్రివియాకి ప్లెసెంటా ప్రివియాకి డిఫరెన్స్ ఏంటంటే, ప్లెసెంటా ప్రివియాలో బేబీ వచ్చేసి మేబీ నార్మల్గా ఉంటాడు, కానీ వాసా ప్రివియాలో బేబీ వచ్చి సడన్లీ డెవలప్ సివియర్ డిస్ట్రెస్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి, 2 పెయిన్లెస్ బ్లీడింగ్ అయ్యి ఉండొచ్చు, బట్ బేబీ సివియర్ డిస్ట్రెస్లో ఉన్నాడంటే అది వాసా ప్రివియా. బేబీ అంత డిస్ట్రెస్ ఏం లేదు బేబీకి, బట్ మదర్ వచ్చేసి స్టేబుల్గా ఉంది అంటే కనుక అది ప్లెసెంటా ప్రివియా, ఓకేనా. లాస్ట్ థింగ్ కార్డ్ ప్రొలాప్స్ అంటే ఏంటి, ఏదైతే కార్డ్ వచ్చేసి సడన్గా అంబ్లికల్ కార్డ్ ప్రొలాప్స్ అయిపోయి పడిపోతుంది కిందకి, సడన్లీ బేబీ వచ్చేసి బ్రాడీకార్డియా డెవలప్ అయింది, కార్డ్ సీన్ అలా కార్డ్ కనిపించింది లేదా ఫీల్ అవుతున్నారు, అలా ఏదైనా ఇచ్చారంటే అది కార్డ్ ప్రొలాప్స్, ఓకేనా. ఇప్పుడు ఆప్షన్స్కి వెళ్దాం పైన. ఇప్పుడు ఏమి ఇచ్చాడు, మళ్ళీ చూడండి, ఉమెన్ ఇన్ లేబర్ ట్విన్ ప్రెగ్నెన్సీ ఉంది, ఫస్ట్ ట్విన్కి వచ్చేసి లో హార్ట్ రేట్, సెకండ్ ట్విన్కి వచ్చేసి ఆబ్సెంట్ హార్ట్ రేట్, మదర్ కూడా డెవలప్ షాక్, సో బోత్ బేబీ అండ్ మదర్ ఇద్దరు కూడా ఎఫెక్ట్ అవుతున్నారు. సో ఎక్కడ ఉంటుంది అది, యూట్రైన్ రప్చర్లో మనం చూస్తే ఇదే ఇస్తున్నాడు ఇక్కడ కూడా. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి యూట్రైన్ రప్చర్. స్ట్రాంగ్ క్లూ ఏంటి, ఫీటల్ కాంప్రమైజ్ ప్లస్ మ్యాటర్నల్ షాక్, అది స్ట్రాంగెస్ట్ క్లూ ఎగ్జామ్లో. తర్వాత ఏంటి, యూట్రైన్ రప్చర్ మే కాస్ సడన్ ఫీటల్ బ్రాడీకార్డియా ఆర్ ఆబ్సెంట్ ఫీటల్ హార్ట్ సౌండ్స్, ఇది ఆల్రెడీ మనం చదివేస్తాం. తర్వాత మదర్ మే డెవలప్ వీక్ థ్రెడీ పల్స్, షాక్, అబ్డామినల్ పెయిన్, బ్లీడింగ్ ఆర్ అబ్నార్మల్ యూట్రైన్ కాంటర్, ఇది కూడా మనకు తెలుసు. తర్వాత దిస్ ఈజ్ అన్ ఆబ్స్టెట్రిక్ ఎమర్జెన్సీ, ఇప్పుడైనా కూడా బోత్ మదర్ అండ్ ఫీటస్ ఎట్ రిస్క్ ఉన్నారంటే ఎమర్జెన్సీ ఎల్ఎస్సిఎస్ చేస్తాం లేదా ల్యాప్రోటోమీ చేస్తాం, బేబీని మదర్ని ఇద్దరిని సేవ్ చేయాలి కాబట్టి, ఎందుకంటే యూట్రస్ అనేది రప్చర్ అయిపోయింది కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ఒక టాన్సిలెక్టమీ ప్రొసీజర్ అయింది అండ్ ఎడినైడెక్టమీ ప్రొసీజర్ అయింది, నర్సు ఏం పేషెంట్ ఎడ్యుకేషన్ ఇస్తుంది చైల్డ్ యొక్క మదర్కి అని అడుగుతున్నాడు ఇక్కడ. ఫస్ట్ది ఏంటి, అబ్జర్వ్ ఫర్ ఫ్రీక్వెంట్ స్వాలోయింగ్, ఫ్రీక్వెంట్గా బేబీ ఏమైనా స్వాలో చేస్తున్నాడా అని చూస్తాం, అదా ఆప్షన్. లేకపోతే ఎంకరేజ్ విగరస్ గార్గ్లింగ్,
గివ్ కూల్ వాటర్ అండ్ ఫుడ్స్ ఇమీడియట్లీ, అలో ద చైల్డ్ టు రెజ్యూమ్ నార్మల్ యాక్టివిటీ వితౌట్ రెస్ట్రిక్షన్స్. చూద్దాం, 1 by 1 ఆన్సర్ చూద్దాం. ఓకేనా? అసలు ఏం చేయాలి పోస్ట్ ట్రాన్స్లెక్టమీలో? అసలు మదర్ ఏం చేయాలి, బేబీకి ఏం చేయాలని చెప్పి మదర్కి సిస్టర్ ఎట్లా గైడెన్స్ ఇస్తారు? ఫస్ట్ వాచ్ ఫర్ ఫ్రీక్వెంట్ స్వాలోయింగ్. ఎందుకు ఫ్రీక్వెంట్ స్వాలోయింగ్ చేస్తున్నారంటే ఏమవుతుంది, ఏదైతే ఆపరేషన్ చేశారో ఆ సైట్లో బ్లీడ్ అవుతుంది. బ్లీడ్ అవుతాం వల్ల ఏమవుతుంది, పేషెంట్ బయటికి కక్కలేక మింగేస్తూ ఉన్నాడు. ఫ్రీక్వెంట్ స్వాలోయింగ్ ఉంది పోస్ట్ ట్రాన్స్లెక్టమీ పేషెంట్ కంటే, వీ హ్యావ్ టు వాచ్ ఫర్ ఏమన్నా పేషెంట్కి సైన్స్ ఆఫ్ టాకికార్డియా కానీ, ప్యాలర్ కానీ, రెస్ట్లెస్నెస్ కానీ అలా ఏమన్నా ఉందా అని చూస్తాం. ఓన్లీ ప్రిస్క్రైబ్డ్ అనాల్జెసిక్స్ ఇస్తాం. తర్వాత ఏం చేస్తాము, కూల్ క్లియర్ ఫ్లూయిడ్స్ ఇస్తాం. పర్లేదు ఇవ్వచ్చు అనుకున్నప్పుడు ఓన్లీ కూల్ క్లియర్ ఫ్లూయిడ్స్ ఇస్తాం. అంటే చల్లగా జ్యూసెస్ అవి కాదు, ఓన్లీ వాటర్, కూల్ వాటర్ ఒకటే ఇస్తాం. తర్వాత ఓన్లీ బ్లాండ్ డైట్స్, అంత కారంగా లేకుండా ఓన్లీ చప్పచప్పగా ఉన్న ఫుడ్ మాత్రం ఇస్తాం. యాజ్ టాలరేటెడ్, వాడు తీసుకోగలిగినంత మాత్రం ఇస్తాం. తర్వాత ఎంకరేజ్ రెస్ట్ అండ్ ఫాలో డిశ్చార్జ్ ఇన్స్ట్రక్షన్స్. ఓకేనా? తర్వాత ఏం అవాయిడ్ చేయాలి, విగరస్ గార్గ్లింగ్ అవాయిడ్ చేయాలి. అంటే ఊరికనే గార్గిల్ చేసి ఊసేయండి అలా ఏం చెప్పకూడదు. యూ షుడ్ నాట్ ఎంకరేజ్ విగరస్ గార్గిలింగ్. తర్వాత అవాయిడ్ హాట్, స్పైసీ లేదా సిట్రస్ ఫ్రూట్స్ కానీ, రఫ్గా ఉండే ఫుడ్స్ కానీ ఇవన్నీ అవాయిడ్ చేస్తాం. ఎందుకంటే బ్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. తర్వాత రెడ్ కలర్ ఫ్లూయిడ్స్ అవాయిడ్ చేస్తాం. ఎందుకు రెడ్ కలర్ ఫ్లూయిడ్స్ మనం అవాయిడ్ చేస్తాము, ఎందుకంటే ఒకవేళ పేషెంట్ ఏదైనా తీసుకున్నాడు అనుకో, బీట్రూట్ జ్యూస్ తాగాడు అనుకో, సడన్గా వామిటింగ్ అయింది, అది బీట్రూట్ జ్యూసో తెలియదు, బ్లడ్డో తెలియదు మనకి. అంటే ఎప్పుడైనా కూడా సేమ్ కలర్ రెడ్ కలర్ ఫ్లూయిడ్స్ ఏదైనా ఉంటే అది మోస్ట్లీ మనం అవాయిడ్ చేసుకోవడానికి చూస్తాం పోస్ట్ ట్రాన్స్లెక్టమీ. తర్వాత నో రన్నింగ్ ఆర్ హెవీ ప్లే. ఇనీషియల్గా మనం రెస్ట్ తీసుకోమని చెప్తాం, కానీ వాళ్ళు ఏం చేస్తారు, పిల్లలు కదా, ఎక్కువ ఆడుకోవడానికి కానీ, పరిగెట్టడానికి కానీ అలా ఎక్కువ చూస్తూ ఉంటారు. అవి మనం అవాయిడ్ చేసుకోగలగాలి. సో ఎప్పుడైనా పోస్ట్ ట్రాన్స్లెక్టమీ అయింది, మనకి రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఏంటి అంటే, వార్నింగ్ సైన్స్ ఏంటి, వామిటింగ్, ఫ్రెష్ బ్లడ్ వచ్చేసి పేషెంట్ వామిటింగ్ చేసుకున్నాడు అనుకుందాం, లేదా రిపీటెడ్గా స్వాలో చేస్తున్నాడు, లేదా పేషెంట్ పల్స్ ఇంక్రీజ్ అయింది, పేషెంట్ ప్యాలర్గా ఉన్నాడు, ఎనిమిక్గా కనిపిస్తున్నాడు అంటే బ్లీడ్ అవుతుందేమో అని చెప్పి చూసుకోవాలి. కాబట్టి ఇందాక అడిగిన ఆన్సర్స్లో ఏంటి, క్వశ్చన్ మళ్ళీ చూద్దాం. ఆఫ్టర్ ఏ టాన్సిలెక్టమీ అండ్ ఎడినైడెక్టమీ ఏం కౌన్సిలింగ్ ఇస్తుంది మదర్కి అని అడుగుతున్నాడు. ఫస్ట్ అబ్జర్వ్ ఫర్ ఫ్రీక్వెంట్ స్వాలోయింగ్, మేబీ ఇది కరెక్ట్ ఆన్సర్ అయ్యి ఉండొచ్చు. నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. ఎంకరేజ్ విగరస్ గార్గ్లింగ్ చేయకూడదు కదా. తర్వాత గివ్ కూల్ వాటర్ అండ్ ఫుడ్స్ ఇమీడియట్లీ ఇవ్వం మనం. వన్స్ పేషెంట్ ఓకే అనుకున్న తర్వాత మాత్రమే ఇస్తాం మనం. తర్వాత అలో ద చైల్డ్ టు రెజ్యూమ్ నార్మల్ యాక్టివిటీ వితౌట్ రెస్ట్రిక్షన్స్, తప్పు. పేషెంట్కి ఏం చేయాలి మనం, రన్నింగ్ కానీ హెవీ ప్లే కానీ చేయకూడదని చెప్తాం. సో ఓన్లీ ఆన్సర్ ఏంటి, ఆఫ్టర్ ఎలిమినేటింగ్ ఆల్ అబ్జర్వ్ ఫర్ ఫ్రీక్వెంట్ స్వాలోయింగ్. ఓకేనా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద థర్డ్ స్టేజ్ ఆఫ్ లేబర్ ద నర్స్ అప్లైస్ సుప్రాప్యూబిక్ కౌంటర్ ప్రెషర్. సుప్రాప్యూబిక్లో ప్రెషర్ పెట్టారు, వైల్ ద కార్డ్ ఈస్ జెంట్లీ పుల్డ్ అవుట్. అంబ్లికల్ కార్డ్ని జెంట్లీ కిందకి లాగుతున్నారు. సో ఏ మాన్యువర్ ఈ ప్రొసీజర్ని అని అడుగుతున్నాడు. ఫండల్ ప్రెషర్ అంటున్నాడు. ఫండల్ ప్రెషర్ కాదు ఇది, ఎందుకంటే వాడు అంబ్లికల్ కార్డ్ని కూడా కిందకి లాగుతున్నారు. కంట్రోల్డ్ కార్డ్ ట్రాక్షన్, మేబీ యూట్రైన్ మసాజ్ ఆఫ్టర్ ప్లెసెంటల్ డెలివరీ. ఇంకా ప్లెసెంటల్ డెలివరీ అవ్వలేదు కదా, అవ్వకుండా యూట్రైన్ మసాజ్ ఎలా అవుతుంది? సో ఈ ఆప్షన్ స్ట్రైట్ అవే రాంగ్. బైమాన్యువల్ యూట్రైన్ కంప్రెషన్ అంటే ఏంటి, ఇక్కడ ఒక హ్యాండ్తో రెండింటిని కంప్రెస్ చేయడం, దాన్ని బైమాన్యువల్ యూట్రైన్ కంప్రెషన్ అంటాం. కాబట్టి అది కూడా కాదు. సో ఓన్లీ ఆప్షన్ మనకు ఉన్నది ఏంటి, కంట్రోల్డ్ కార్డ్ ట్రాక్షన్. సో ఇది ఎట్లా అవుతుంది అనేది చూద్దాం ఫస్ట్. సో ఒక హ్యాండ్ ఏం చేస్తుంది మదర్ది, యూట్రస్ అబోవ్ ప్యూబిక్ బోన్ పెడతారు. సెకండ్ హ్యాండ్ ఏం చేస్తుంది, జెంట్లీ పుల్స్ ద కార్డ్ కిందకి లాగుతూ ఉంటారు అంబ్లికల్ కార్డ్ని. ఇది ఎప్పుడు చేస్తారు, ఇట్ ఈస్ డన్ డ్యూరింగ్ ఏ యూట్రైన్ కాంట్రాక్షన్ అండ్ ఆఫ్టర్ సైన్స్ ఆఫ్ ప్లెసెంటల్ సపరేషన్. సో సైన్స్ ఆఫ్ ప్లెసెంటల్ సపరేషన్ ఏంటని తెలియాలి. నువ్వు ఈ మాన్యువల్ పర్ఫామ్ చేయాలంటే, కంట్రోల్డ్ కాంట్రాక్షన్ చేయాలంటే అసలు ప్లెసెంటా ఎట్లా సపరేట్ అయిందని నీకు తెలియాలి. సో సైన్స్ ఆఫ్ ప్లెసెంటల్ సపరేషన్ ఏంటి, గ్లోబ్ గుర్తుపెట్టుకోండి. గ్లోబ్లో ఏమొస్తుంది, ఫస్ట్ గష్ ఆఫ్ బ్లడ్ ఒక్కసారిగా సడన్గా వచ్చేస్తుంది. తర్వాత ఏదైతే అంబ్లికల్ కార్డ్ మనం పట్టుకున్నామో అది లెంత్ పెరుగుతూ ఉంటుంది, లెంతనింగ్ ఆఫ్ ది కార్డ్. తర్వాత యూట్రస్ వచ్చేసి ఫామ్ గ్లోబులర్, ఒక ఓవైడ్ గ్లోబ్ లైక్ స్ట్రక్చర్ కింద అయిపోతుంది. అండ్ రైజింగ్ ఫండస్ ఉంటుంది, అంటే ఫండస్ వచ్చేసి కొద్దిగా ఎలివేట్ అయ్యి ఉంటుంది. దీస్ ఆర్ ద సైన్స్ ఆఫ్ సపరేషన్. ఇవి ఉన్నప్పుడు మాత్రమే నువ్వు కంట్రోల్డ్ కార్డ్ ట్రాక్షన్ చేస్తావు. నెవర్ పుల్ ద కార్డ్ వితౌట్ యూట్రైన్ సపోర్ట్ చేయకుండా నువ్వు కార్డ్ లాగేసావు అనుకో కిందకి, యూట్రస్ ఏమవుతుంది, ఇట్ విల్ ప్రొలాప్స్ ఆర్ కాజెస్ యూట్రైన్ ఇన్వర్షన్. అవునా, యూట్రస్ వచ్చేసి వెజైనా నుంచి బయటకు కనిపించేస్తుంది. సో ఇట్ మైట్ కాజ్ ప్రొలాప్స్. సో నెవర్ పుల్ ద కార్డ్ వితౌట్ యూట్రైన్ సపోర్ట్. తర్వాత ఆఫ్టర్ ప్లెసెంటల్ డెలివరీ అసెస్ ద యూట్రైన్ టోన్ అండ్ బ్లీడింగ్. మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ పీపీహెచ్ ఏంటి అంటే పోస్ట్ పార్టమ్ హెమరేజ్. ఒక పేషెంట్కి డెలివరీ అయిపోయిన తర్వాత బ్లీడ్ అవుతుంది. మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే యూట్రస్ వచ్చేసి కాంట్రాక్ట్ అవ్వాలి. కాంట్రాక్ట్ అయితే ఆ చిన్న బ్లడ్ వెజల్స్ ఏదైతే యూట్రస్ మజిల్లో నుంచి వచ్చి బేబీకి కనెక్షన్ వస్తాయో అవన్నీ కూడా బ్లడ్ సప్లై ఒకసారిగా కట్ ఆఫ్ అయిపోద్ది. లేదు కాంట్రాక్ట్ అవ్వాలి, మజిల్ చాలా ఫ్లాబీగా ఉంది, మెత్తగా ఉంది, అలా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ బ్లడ్ వెజల్స్ లీక్ అయిపోతూనే ఉంటాయి. సో ఇట్ మైట్ కాజ్ పోస్ట్ పార్టమ్ హెమరేజ్. సో మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ పోస్ట్ పార్టమ్ హెమరేజ్ వచ్చి ఎటోనిక్ యూట్రస్ కదా. సో యూట్రస్ టోన్ అనేది ఎట్లా ఉందని చూస్తాం ప్లెసెంటల్ డెలివరీ అయిన తర్వాత.
అండ్ ఏదైనా బ్లీడ్ అవుతుందా ఏంటని చూస్తాం. సో థర్డ్ స్టేజ్ ఆఫ్ లేబర్ అంటే ఏంటి, అసలు స్టేజెస్ ఆఫ్ లేబర్ అనేది తెలుసుకోవాలి. ఫస్ట్ స్టేజ్ ఏంటి, సెకండ్ స్టేజ్ ఏంటి, థర్డ్ స్టేజ్ ఏంటి అండ్ ఫోర్త్ స్టేజ్ ఏంటని 4 స్టేజెస్ ఉంటాయి తెలుసా. ఫస్ట్ స్టేజ్ ఏంటి, సర్వీక్స్ డైలటేషన్ వచ్చేసి ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్ ఆఫ్ లేబర్ ఏంటి, డెలివరీ ఆఫ్ బేబీ. ఓకేనా, డెలివరీ ఆఫ్ బేబీ. థర్డ్ స్టేజ్ ఆఫ్ లేబర్ ఏంటి, థర్డ్ స్టేజ్ ఏంటి, డెలివరీ ఆఫ్ ప్లెసెంటా. ప్లెసెంటా డెలివరీ అవుతుంది కదా, దాన్ని మనం థర్డ్ స్టేజ్ అంటాం. ఫోర్త్ స్టేజ్ ఏంటి, అబ్జర్వేషన్ చేయాలి ఒక 1 అవర్ వరకు. ఎందుకు అబ్జర్వేషన్ చేస్తాం, పేషెంట్కి ఏదన్నా పీపీహెచ్ వచ్చిందా లేకపోతే అలా ఏదైనా అబ్జర్వ్ చేస్తాం. ఆల్ 4 స్టేజెస్ ఆఫ్ లేబర్ అనేది మనకు గుర్తుండాలి. అందులో థర్డ్ స్టేజ్ ఆఫ్ లేబర్ అంటే ఏంటి, ఫ్రమ్ బర్త్ ఆఫ్ బేబీ టు ది డెలివరీ ఆఫ్ ది ప్లెసెంటా. సో డెలివరీ ఆఫ్ ది ప్లెసెంటా అంటే ఏంటి, ప్లెసెంటల్ సైన్స్ ఆఫ్ సపరేషన్ చూసుకోవాలి. తర్వాత కంట్రోల్డ్ కార్డ్ ట్రాక్షన్ చేస్తాం, అంటే జెంటిల్లీ కార్డ్ అనేది ట్రాక్ చేస్తాం విత్ కౌంటర్ ప్రెషర్ ఆన్ ది సుప్రాప్యూబిక్ ఏరియా. తర్వాత ఫండల్ ఏరియాని మసాజ్ చేస్తాం. ఎందుకు మసాజ్ చేస్తాం, యూట్రస్ వచ్చేసి కాంట్రాక్ట్ అవ్వడానికి. మెయిన్లీ ప్లెసెంటా డెలివరీ అయిపోయిన తర్వాత యూట్రస్ని మసాజ్ చేస్తాం, యూట్రస్ కాంట్రాక్ట్ అవ్వడం కోసం. తర్వాత ఒకవేళ పొరపాటున యూట్రస్ ఇన్వర్షన్ అయిందనుకో, పేషెంట్కి ఏమవుతుంది, సివియర్ పెయిన్ అవుతుంది, బ్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, పేషెంట్ షాక్లోకి వెళ్తాడు. తర్వాత యూట్రస్ ఫండస్ ఏదైతే ఉందో అది అబ్డోమినల్లీ మనం పాల్పేట్ చేయలేకపోతాం, అంటే పొట్ట మీద పట్టుకోగానే మనం అది పాల్పేట్ చేయలేకపోతాం, ఎందుకంటే అక్కడ యూట్రస్ ఉండదు కాబట్టి, ఆల్రెడీ ఇన్వర్ట్ అయిపోయింది కాబట్టి. ఇప్పుడు వరకు మనం ఫైనల్ ర్యాపిడ్ రివిజన్ చూద్దాం, అంటే ఏమేమి మాట్లాడుకున్నాం ఇప్పుడు వరకు అని చూస్తే. ఫస్ట్ బ్రీచ్ డెలివరీలో ఏం మాట్లాడుకున్నాం, బర్న్ మార్షల్ మాట్లాడుకున్నాం. బర్న్ మార్షల్ ఎట్లాగా, బేబీ హ్యాంగ్స్ ఆన్ ఫ్రీలీ, తర్వాత లెగ్స్ పట్టుకుని పైకి లిఫ్ట్ చేస్తే బేబీ హెడ్ అనేది డెలివరీ అవుతుంది. తర్వాత క్వశ్చన్, సర్వేలెన్స్కి రీసెర్చ్కి డిఫరెన్స్ చూసాం. సర్వేలెన్స్ అనేది కంటిన్యూస్గా చేస్తారు, అందులో యాక్టివ్, పాసివ్ సర్వేలెన్స్, సెంటినల్ సర్వేలెన్స్ ఉంటుంది. తర్వాత రీసెర్చ్ అనేది ఓన్లీ ఒక టైం లిమిటెడ్ ఫ్యాక్టర్ కింద చేస్తారు, ఏదైనా కొత్త నాలెడ్జ్ నేర్చుకోవడం కోసం అట్లా. మూడోది ఇమ్యునైజేషన్. రోటా వైరస్ అనేది ఓరల్గా 5 డ్రాప్స్ వేస్తాం, విచ్ ఈజ్ ఏ లిక్విడ్ ఫామ్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. రోటా గోస్ ఓరల్. తర్వాత లాస్ట్ ఏఆర్డిఎస్. ఎప్పుడైనా కూడా ఏఆర్డిఎస్లో డైరెక్ట్ ఇండైరెక్ట్ కాజెస్ 2 ఉంటాయి. ప్రోన్ పొజిషన్లో పెడతాం పేషెంట్ని, ఎందుకంటే పోస్టీరియర్ లంగ్ ఓపెన్ అవుతుంది అండ్ పేషెంట్కి వచ్చేసి వెంటిలేషన్ పర్ఫ్యూజన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత సైకియాట్రీలో ఏమో అడిగాడు, ఎకోలాలియా, ఎకోప్రాక్సియా, వెర్బిగ్యాట్రన్, పెర్సర్వేషన్, ఇవన్నీ అడిగాడు కదా. వెర్బిగ్యాట్రన్ అంటే ఏంటి, పేషెంట్ వచ్చేసి రిపీటెడ్గా వర్డ్స్ని సేమ్ చెప్తా ఉంటాడు. వెర్బిగ్రేషన్ అనేది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్. తర్వాత యూట్రైన్ రప్చర్లో ఏమవుతుంది, బోత్ బేబీ అండ్ ఫేటస్ ఇద్దరు కూడా కాంప్రమైజ్ అయిపోతారు. అంటే ఏంటి, బోత్ ఫేటల్ డిస్ట్రెస్ ఉంటుంది, అంటే బేబీ హార్ట్ రేట్ ఆబ్సెంట్ ఆర్ డిక్రీజ్డ్ ఉంటుంది, బ్రాడికార్డియా వస్తుంది, అండ్ మదర్ సైన్స్ కూడా బాగోదు, సైన్స్ ఆఫ్ షాక్లో ఉంటుంది. మదర్ వీక్ థ్రెడ్డీ పల్స్ ఉండడం కానీ లేకపోతే బీపీ డ్రాప్ అయిపోవడం కానీ అట్లా ఉంటుంది. సో అది యూట్రైన్ రప్చర్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిది, ఈఎన్టీ క్వశ్చన్. ఈఎన్టీలో ఏం అడిగాడు వాడు, పోస్ట్ ట్రాన్స్లెక్టమీ ఏం అడ్వైజ్ ఇస్తుంది సిస్టర్ ఒక మదర్కి అని అడిగాడు. అందులో ఏంటి, ఫ్రీక్వెంట్ స్వాలోయింగ్ అవుతుంటే ఇమీడియట్గా చెప్పమంటాం. ఎందుకు, బేబీ బ్లడ్ అనేది ఏమన్నా బ్లీడింగ్ అవుతుంది అనుకో, బేబీ రిపీటెడ్గా స్వాలోయింగ్ చేస్తారు కాబట్టి. సో నెక్స్ట్ ఏంటి, కంట్రోల్డ్ కార్డ్ ట్రాక్షన్ అంటే ఏంటి, సుప్రాప్యూబిక్ ప్రెషర్ పెట్టి జెంటిల్గా మనం కార్డ్ని రిమూవ్ చేస్తే దాన్ని కంట్రోల్డ్ కార్డ్ ట్రాక్షన్ అంటాం. కంట్రోల్డ్ కాంట్రాక్షన్ చేసే ముందు ఏంటంటే, ముందు ప్లెసెంటా సపరేట్ అయిందో లేదో చూసుకుంటాం. ప్లెసెంటా సపరేట్ అయిందో లేదో చూడడానికి మెయిన్లీ ఏముంటుంది మనకి, గ్లోబ్ ఉంటుంది. గ్లోబ్ అంటే ఏంటి చెప్పండి, గష్ ఆఫ్ బ్లడ్, లెంథనింగ్ ఆఫ్ కార్డ్, తర్వాత బి అంటే బాల్ లైక్ యూట్రస్, తర్వాత ఎలివేటెడ్ ఫండస్. సో ఈ గ్లోబ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి, ఎలివేటెడ్ ఫండస్. ఇంకా ఫైనల్ పార్ట్, ఇది నాకు చాలా ఇష్టమైన పిక్చర్. ఎందుకు ఇది నాకు చాలా ఇష్టమైన పిక్చర్ అంటే, మామూలుగా కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంది కదా, అంటే పాండవులు కౌరవులు కొట్టుకుంటారు ఫస్ట్ బేసిక్గా. ఎందుకు పాండవులు కౌరవులు కొట్టుకుంటారు, పాండవులకు న్యాయంగా దక్కాల్సిన రాజ్యాన్ని కౌరవులు వచ్చేసి పాండవులకి ఇవ్వకపోగా, ఆ పాండవులు ఒక 5 గ్రామాలన్నా ఇవ్వమంటారు, మేము పరిపాలించుకుంటాం మాకు 5 గ్రామాలన్నా ఇవ్వమంటే కౌరవులు ఇవ్వరు. అలా ఇవ్వనప్పుడు ఏమవుతుంది, వాళ్ళిద్దరికీ కురుక్షేత్ర యుద్ధం వస్తుంది. వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, అర్జునుడు అంటే ఏంటి, ద గ్రేటెస్ట్ వారియర్, తను ఏదైనా చేయగలుగుతాడు. ఏదన్నా ఒక యారోస్ వేయాలంటే తను మించిన వారియర్ ఇంకా ఎవరు ఉండరు. అలాంటి ఒక అర్జునుడు ఏం చేస్తాడంటే, యుద్ధం స్టార్ట్ అవ్వకముందు కృష్ణుడితో అంటాడు, ఒకసారి ఆ యుద్ధం మధ్యలోకి వెళ్ళి కృష్ణ ఎవరెవరు వచ్చారో చూద్దాం అని అంటాడు. అలాగే అని చెప్పి శ్రీకృష్ణుడు ఆ యుద్ధం మధ్యలోకి తీసుకెళ్ళి రథాన్ని ఆపుతాడు. ఒక్కసారిగా అర్జునుడు ఏం చేస్తాడంటే, కింద కూర్చుండిపోతాడు, ఒక్కసారిగా పడిపోతాడు, ఒక్కసారిగా షాక్లోకి వెళ్ళిపోతాడు. ఎందుకు షాక్లోకి వెళ్ళిపోతాడు, ఎందుకంటే ఇప్పుడు యుద్ధం చేయాల్సింది తన ఓన్ ఫ్యామిలీ మీద. అంటే ఒకవైపు తనకి విద్య నేర్పిన ద్రోణాచార్యుడు అయితే కానీ, తర్వాత తనకి తాత భీష్ముడు అయితే ఏంటి, అలా అందరూ వాళ్ళ ఓన్ ఫ్యామిలీతో ఉంటారు. చిన్నప్పటి నుంచి పెరిగిన వాళ్ళైతే ఏంటి, అలా అందరూ ఓన్ ఫ్యామిలీతోనే ఉంటారు. వాళ్ళందరినీ చూసి ఒకవేళ వాళ్ళతో ఫైట్ చేసినా కూడా, నేను రేపు పొద్దున్న వచ్చి ఈ రాజ్యంలో ఏం పరిపాలించుకుంటా, ఆ వేలో వచ్చేసి అర్జునుడు ఒక్కసారిగా డ్రాప్ అయిపోతాడు, బాగా బాధపడిపోతాడు. అలాంటి బాధలో ఉన్న అర్జునుడిని కృష్ణుడు ఏం చెప్తాడంటే, నీ పని నువ్వు చెయ్యి, ఫస్ట్ నీ పని నువ్వు చేస్తే, నువ్వు ధర్మం వైపు నుంచి నీ పని నువ్వు చేస్తే ఆటోమేటిక్గా విజయం అనేది నీకు వస్తుంది.
ఎండ్ రిజల్ట్ ఏమవుతుంది అనేది నువ్వు ఆలోచించుకో. యుద్ధం నువ్వు గెలుస్తావా గెలవా అనేది పక్కన పెట్టేసి. సేమ్ ఇలానే అందరికీ విల్ పవర్ ఉంటుంది, నేను చేయగలను లేకపోతే అన్నీ ఉంటాయి. కాకపోతే ఏమవుతుంది, వాళ్ళలో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు. మేము చేయలేమేమో, మేము ఎక్కడో డ్రాప్ అయిపోతున్నామేమో, మమ్మల్ని ఏదో లాగేస్తుందేమో, మా సొంత ఆ ఓన్ ఇన్నర్ ఫీలింగ్లో ఉండే ఎమోషన్స్తో ఫైట్ చేయడం అనేది చాలా కష్టం. వన్స్ అవన్నీ దాటుకొని బయటకు వచ్చారనుకోండి, లైఫ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు ఏది అనుకుంటారో అది ఖచ్చితంగా జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ప్రతిదానికి ఒక హార్డ్ వర్క్ ఉండాలి, ఒక డెడికేషన్ ఉండాలి. అట్లాగే మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో అది రీకాల్ చేసుకుంటూ ఉండాలి. ఈరోజు ఏదైతే చదువుతారో అది 3rd డే చదువుకోవాలి, 7th డే చదువుకోవాలి. అట్ ది సేమ్ టైం 21st డే ఆర్ 22nd డే అంటే గ్యాప్ ఇచ్చి చదవాలి. వీక్లీ వన్స్ అయినా ఒకసారి చదివి పెట్టేసుకున్నారనుకో, ఒక 2 months చేస్తే 3rd monthకి ఆటోమేటిక్గా మీరు చెప్పేస్తారు దాన్ని. సో అది మీరు డెవలప్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.